పుట్టింది. మీకు అర్థమైనా అని మీరు చర్చ చేస్తే పార్దీలు అనేది ఇస్తుంది అన్నమాట. ఈ పార్దీలు ఎప్పుడైతే స్వాధీనం చేసుకున్నారో అప్పుడు ఏమైపోయినాయి, పరిస్థితులు మార్చబడ్డాయి. అంటే రోమా ప్రభుత్వం ఆకాశం వెళ్ళిపోయింది, రోమా ప్రభుత్వం భూమి వెళ్ళిపోయింది, నిలువు చోట్లేదు పారిపోయింది అన్నాడు కదా పైన 20వ అధ్యాయంలో చదివారా? ప్రకటన గ్రంథం 11వ వచనం అండర్లైన్ చేసుకోండి. ప్రతి వచనం తెలియాలంటే బైబిల్లో చాలా విషయాలు తెలియాలండి ఒక భాగం అర్థం అవ్వాలంటే. 11వ వచనం చూడండి. మరియు ధవలమైన 20వ అధ్యాయం 11వ వచనం ప్రకటన గ్రంథం మరియు ధవలమైన మహాసింహాసనం దాని ఆసీనుడైన ఒకటి చూచింది, భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయేను, వాటికి నిలువు చోటు కనబడకపోయేను. అదేంటి, భూమి ఆకాశాలు పారిపోవడం ఏంటి అన్నమాట. ఆ ప్రభుత్వాన్ని నేను తీసేశాడు, ఇంకా అవకాశం ఇవ్వలేదు, అవకాశం తీసేశాడు కాబట్టి ఆ ప్రభుత్వాలు అనేవి ఏమైపోయినాయి, తొలిపోయాయి. అంటే అప్పుడు రోమా ప్రభుత్వం యొక్క భూమి, రోమా ప్రభుత్వం యొక్క ఆకాశం ఏమైపోయినాయి, తీసివేయబడ్డాయి తీర్పు ద్వారా. పరిశుద్ధ రక్తాన్ని చిందించారు కాబట్టి ఈ పాత భూమి పాత ఆకాశం తీసివేయబడినప్పుడు ఏముంటాయి చెప్పండి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అదనమాట. అలాగున ఆలోచించగలిగితేనే మనకి భావం అర్థమవుతుంది. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, ఎక్కడ, పరలోకంలో చూశాడు. ఇది మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. ఈ మాటని అక్షరార్థంగా ఏమనుకున్నారంటే, యేసుప్రభువు వారు 1000 ఏళ్ల పరిపాలించినప్పుడు ఈ ఆకాశం మారిపోద్ది, భూమి మారిపోద్ది, తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయని చెప్పేసి దాన్ని కలిపేశారు. గొర్రెపిల్ల తోడేలు మేస్తాయనేదేమో అపోస్తలుల 2వ అధ్యాయంలో సంఘం గురించి. రెండు బయట దేవునితో సంబంధం లేనివాడు 2 విరుద్ధమైన స్వభావాలు ఉంటాయి, క్రూరత్వం. ఆ క్రూరత్వం కలిగిన 2 స్వభావాలు క్రీస్తులోకి వస్తే ఏమైపోతాయి, సాధువైపోతాయి, హాని చేయరు. సింహం లాంటోడు ఒక ప్రభు సంఘంలోకి వచ్చాడు అనుకోండి, వాడు గొర్రెపిల్ల దగ్గర కూర్చుంటాడు. మీకు అర్థమైందా? ఒక గుంటనక్క బయట క్రైస్తవుడు కానప్పుడు ఆ గుంటనక్క ప్రభు సంఘంలోకి వచ్చిందంటే పిల్లి దగ్గర ఎలక దగ్గర కూర్చుంటాడు. అంటే అలాంటి స్థితి కలిగినట్టు స్వభావం కలిగినట్టు వాళ్ళ దగ్గర హాని చేయడు. ఇంకా గుంటనక్క ఆలోచన ఉండవు ప్రభులోకి వచ్చాక. మీకు అర్థమైందా? అదనమాట. అలాగున 2 స్వభావ విరుద్ధమైన జంతువులు కలిసి ఉన్నాయని అంటే అది ఒక యేసు ప్రభువులో మాత్రమే సాధ్యము. అది ఉదాహరణ పౌలు గారిని తీసుకోవచ్చు. హానికరుడు, హింసకుడు ప్రభువులోకి వచ్చాడు. ఆయనే హాని చేసుకుని, అంటే ఆయన్నే హాని చేయబడ్డానికి ఇష్టపడ్డాడు. అది కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు ఆయన చూసి ఈయనేంటి యాసమేసి మనలో అందరం చంపేతకు వచ్చాడని భయపడిపోయారు. బర్నబా ఒక్కడే చేరదీశాడు. మీకు అర్థమైందా? ఎవరు చేరదీశాడు? బర్నబా ఒక్కడే చేరదీశాడు. బర్నబా ఒక్కడే చేరదీశాడు. అలాగన మనకు కూడా భయం వేస్తుంది. ఒక హంతకుడు మన ఊరిలో అనేక మందిని చంపినోడు బాప్తిసం పొంది మనం అక్కడ పక్కనే కూర్చుంటే, వీడు నా పక్కన కూర్చున్నాడు ఏంటి, వీడు మారలేదా, మారకపోతే ఏమనంటే వీడు ఏమనంటే మనల్ని వేసేస్తాడంటవా అని ఒక ధైర్యం వచ్చేస్తుంది. నీకు అర్థమైనా? అందువల్ల సరే, భౌతికంగా ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ కూడా, అనేక మందితో తిరిగిన స్త్రీ కూడా బాప్తిసం పొంది కూర్చుంటే అనేది కూడా, అది కూడా అనుమానం వస్తుంది. ఒకవేళ చూసి నవ్వునా ఏంటి నన్ను ఏమన్నా ఆ రకంగా ఏమన్నా నవ్విందా అని ఆలోచన. అంటే మారిపోయింది, ఆవిడ మారిపోయింది కాబట్టి మామూలుగా, కానీ కూర్చున్నవాడికి అనుమానం. అలాంటి అనుమానాలు వ్యక్తం అవుతాయి అన్నమాట. అర్థమైందా? అదే ప్రభు సంఘంలోకి వచ్చినప్పుడు అలా మార్చబడతారని చెప్పాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే
యేసుప్రభు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు 1000 ఏళ్ళు భూమి మీద ఉండి పరిపాలిస్తారనే మాట బైబిల్లో లేకపోయినా దాన్ని కలిపి ఏది సాతానుడు జగత్తుకు ముందే ఒక దేవదూత అయ్యుండి దేవుడి మీద తిరుగుబడిపోయి పడిపోయాడని ఎలా కల్పించారో లేకపోయినా బైబిల్లో లేకపోయినా కానీ ఎలా కలిపేశారో బైబిల్ ఉందా? ఒక దేవదూత దేవుని మీద తిరుగుబడి దేవుని దగ్గర నుంచి పడిపోతా వచ్చినప్పుడు కొంతమంది దేవదూతలు పట్టుకొచ్చేసారని ఆ మాట ఉందా? ఎక్కడుంది అసలు? అది కలిపితే అక్కడ సెట్ అయింది. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో సెట్ చేసేది దాన్ని. అది కలపడం వల్ల ఒక తప్పు డాక్టరీన్ తయారైంది. అలాగే కొంతమంది యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలిస్తారు. ఆ 1000 ఏళ్ళు పరిపాలించినప్పుడు తోడేళ్ళు గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి. ఈ ఆకాశం కొత్తది అయిపోద్ది, భూమి కొత్తది అయిపోద్ది. ఆది కాండంలో ఉన్న ఆకాశం భూమి మళ్ళీ వస్తాయి అని చెప్పేసి ఇలా కలిపేశారనమాట. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఇప్పుడు మీకు చెప్పింది నేను చెప్పినా కూడా ఎలా ఉంది? ఓహో అలా జరుగుతుంది. అప్పుడు ఇలాంటి కథ ఒకటి చెప్పాడు నాకు. ప్రకటన గ్రంథం అర్థం కాలేదు నాకు తెలియనప్పుడు ఒకటి చెప్పాడు కథ. ఇప్పుడున్న బ్రతుకు నువ్వు మార్చుకోవాలి కదయ్యా. యేసుప్రభు రెండో రాకల్లో గొర్రెపిల్ల తోడేళ్ళు మేస్తా ఎదురు మారతారని చెప్పేసి అంటున్నావు కదా. ఇప్పుడు క్రీస్తులో నువ్వు మారకపోతే రేపొద్దు చనిపోయాక తీర్పు ఉంది కదా. ఆ పరిపాలన కోసం నీకెందుకయ్యా అని కూడా అనమాట. అప్పుడు అలా కూడా నోరు ముంచేసి మన సందేశం రాలేదు, సందేశం చెప్పడం రానప్పుడు వాడు ప్రశ్న అయినప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన నీకెందుకు అవసరం? ఇక్కడ క్రీస్తులో నీ బ్రతుకు మార్చుకోకపోతే, నూతనంగా నువ్వు జీవించకపోతే, నువ్వు నిత్యత్వం నీకు వెళ్ళటానికి అవకాశం 1000 ఏళ్ళ పరిపాలన నీకు సంబంధం ఏందయ్యా? ఉంటే ఒకవేళ అన్న అప్పుడు దానికి కూడా వాళ్ళకి సమాధానం ఉండేది కాదు. అందుకని యేసుప్రభు 1000 ఏళ్ళు పరిపాలిస్తారని లేదు. దేహం విడిచిపెట్టిన పరిశుద్ధులు ప్రభుతో పాటు పరిపాలిస్తున్నారని ఉంది 1000 ఏళ్ళు. నేను అవునా కదా? దాన్ని ఎలా మార్చారో చూడండి. అలా మార్చారు. రెండవది ఆకాశము భూమి అంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఆకాశం కొత్తది అయిపోతుంది, భూమి కొత్తది అయిపోద్ది అని చెప్పేసి ఆయన పరిపాలనలో ఆకాశం కొత్తది అయిపోద్ది, భూమి కొత్తది అయిపోద్ది అంటే ఈ సూర్యచంద్రులు అంటే భూమి మీద అందరూ కూడా నీతి న్యాయాలు అనుసరిస్తారు, భూమి మీద అందరూ కూడా నీతి న్యాయాలు అనుసరిస్తారని ఉంది. అలా అనుసరిస్తే ఆయన పరిపాలించినప్పుడు అలా అనుసరిస్తే యేసుప్రభు వారు ప్రాణం పెట్టి ఒక వ్యక్తి సువార్త వినాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చే పరిపాలన అందరూ మారిపోతారు కదా, ఇంకెందుకు? నేను అవునా కదా? అందరూ మారిపోతున్నప్పుడు, అందరూ మారిపోయిన భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ మారిపోయినప్పుడు ఆయన ఇంకా ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది? గత పాపాలకు క్షమాపణ ఎందుకు రావాలి? చూసారు ఎలాగా? ఇలా మలతెట్టేయటం వల్ల అంటే అక్షరార్థంగా భూమి ఆకాశం మారతాయని అక్షరార్థంగా ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో భావాన్ని మార్చేశారు. అందుకని ఇది అక్షరార్థం కాదు. ప్రభుత్వాలు తీసేసినప్పుడు దేవుడు ప్రభుత్వాలకు సంబంధించిన తీర్పు ఇది. ప్రభుత్వాలు తీసేసినప్పుడు ఆకాశం కొత్తది అవుతుంది, భూమి కొత్తది అవుతుంది. అంటే పరిస్థితులు మార్చబడ్డాయి. పరిస్థితులు ఏం చేయబడ్డాయి? మార్చబడ్డాయి. పరిస్థితులు మార్చబడ్డాయి అంటే అది కొత్త ఆకాశము కొత్త భూమి అని అన్నమాట. అందువల్ల రోమా ప్రభుత్వం ఆకాశం తొలగిపోయింది. 11వ వచనంలో 20 అధ్యాయం 11వ వచనంలో రోమా ఆకాశం తొలగిపోయింది. రోమా అధికారం లేదని. రోమా ప్రభుత్వం భూమి తొలగిపోయింది. భూమి మీద రోమా ప్రభుత్వం అధికారం లేదని. మీకు అర్థమైందా? వారు అగ్నిగుణంలో వేయబడ్డారు కదా. క్రూరముఖము అబద్ధ ప్రవక్త ఏమయ్యారు అంటే రోమా ప్రభుత్వం అగ్నిలో వేయబడిందంటే తీసేయబడిందని. అది దాని గ్రంథంలో అగ్నిలో వేయబడడం అంటే ఏంటో మీకు చెప్పాను నేను. ఇప్పుడు రోమా ప్రభుత్వము అగ్నిలో వేయబడడం ద్వారా రోమా ప్రభుత్వం కూలిపోయింది. ఆ రోమా ప్రభుత్వం ఆకాశం తొలగిపోయింది. ఆ రోమా ప్రభుత్వం యొక్క భూమి అంటే దాని అధికారం లేదని అర్థం అన్నమాట. అది కొత్త ఆకాశం కొత్త భూములండి. అదైందండి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయినాయి అన్నారు. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినాయి అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టించబడిన ఆకాశము, ఆదికాండంలో సృష్టించబడిన భూమి తొలగిపోయినాయి అనుకున్నారు కొంతమంది. దాని గురించి మాట్లాడలేదు ఇక్కడ. సముద్రం ఇకను లేదు. గుర్తుపెట్టుకోండి. ఏం లేదంట? ఏ సముద్రం అది? భక్తిహీనుల యొక్క సముద్రం.
ప్రభుత్వాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? భక్తిహీనులకు సంబంధించిన జనాల్లోంచి వస్తాయి, అవునా కదా? కాబట్టి 13వ అధ్యాయం మొదట్లో సముద్రంలో నుంచి వచ్చిన క్రూరముఖం అన్నాడు చూసారా? 13వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూరముఖము సముద్రంలో నుండి పైకి వచ్చి చూచితిని. అది ఏ సముద్రం? అది జన సముద్రం. ఆ సముద్రం లేదు, ఇంకా ఆ సముద్రం లేదు. ఈ సముద్రం అనుకున్నారు మన వాళ్ళు. అక్షరార్థంగా చదివితే ఏముంది? ఏ సముద్రం అంట? ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టించిన సముద్రం అనుకున్నారు. తీర్పు అయిపోయింది కదా, ఇక భూమి ఆకాశాలు లేవు, సముద్రం కూడా లేదంటే ఆ తీర్పు అయిపోయిన తర్వాత భూమి ఆకాశాలు ఉండవు, సముద్రం ఉండదా అన్నారు. మరి గాలి, అగ్ని, పంచభూతాలన్నీ లయమవుతాయి అని చెప్పేసి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఏముంది? ప్రభు రెండోసారి వచ్చినప్పుడు పంచభూతములన్నీ మిక్కటమైన వేండ్రంతో కరిగిపోవును, లయమైపోవును అని ఉంది. రెండో రాకలో జరిగే సన్నివేశం అది. ఇది రెండో రాకలకు సంబంధించిన సన్నివేశం కాదు అని చెప్పడానికి అక్కడ భూమి ఆకాశం సముద్రం మాత్రమే లేవు. చూడండి, అక్కడ మీరు ఎప్పుడైనా అంత స్థాయికి ఆలోచించారా? అర్థమైంది. భూమి సముద్రము ఆకాశం మాత్రమే లేవంట. మరి యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆకాశమే కాదు, భూమే కాదు, అగ్నే కాదు, ఈ 5 పంచభూతాలని మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును అన్నాడు. మరి ఇక్కడ పంచభూతాలు లయమైపోయినాయి అనుకోండి, యేసుప్రభు రెండో రాకలో జరిగినాయి ఏమో అనుకోవచ్చు. ఇక్కడ పంచభూతాలు లయం అవ్వలేదు. ఆకాశము, భూమి, సముద్రము. భక్తిహీనుల సముద్రం లేదు. ఇంకా మీకు అర్థమైందా? భక్తిహీనుల యొక్క సముద్రము లేదనమాట. ఈ ఆలోచన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏమనుకోకండి. అర్థమైందా? తర్వాత పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచ్చినారు. 9లో మారు మనసు పొందాలని ఆయన ఆలోచన చేస్తున్నాడని చెప్పండి. చూసారా? ఒక ఆకాశం తొలిగిపోయింది, సముద్రం తొలిగిపోయింది అనడానికి పైన 20 అధ్యాయం అర్థం అవ్వకపోతే 21 అధ్యాయం అర్థం అవ్వదు. తెలియట్లేదు పిల్లలకి. బైబుల్లో చెప్తున్నాడు అనుకుంటా తెలుక. ఈ 4 ప్రభుత్వాలు అవును. కాబట్టి ప్రపంచ చరిత్ర అని ఒక బుక్ ఉంటుంది. ప్రపంచ చరిత్ర బుక్ ఉంటుంది. ఆ ప్రపంచ చరిత్రలో ఈ 4 ప్రభుత్వాల గురించి మెన్షన్ చేస్తారు. రోమా ప్రభుత్వం గురించి చదివినా కొంత క్లూ ఉంటుంది. రోమా ప్రభుత్వ చరిత్ర పుస్తకాలు కొనుక్కోండి. అదే పుస్తకాలు ఎక్కడైనా విజయవాడ వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు భౌతికమైన బుక్ స్టాల్స్, క్రిస్టియన్ బుక్ స్టాల్స్ కాదు, భౌతికం అంటే అది కూడా క్రైస్తయానికి భౌతికం, ఈ హిస్టరీకి సంబంధించిన దాంట్లో మీరు చాలా కొనుక్కోండి. ప్రపంచ చరిత్ర, సంక్షిప్త చరిత్ర అని ఉంటుంది, ఎక్కువ మ్యాటర్ లేకోకుండా. తర్వాత ఈ రోమా ప్రభుత్వ చరిత్ర అని ఉంటుంది. అవి మీరు చదివితే ఈ బైబిల్కి మీకు కొంత అవగాహన అవుతుంది. ఎంత? ఒకవేళ పీడిఎఫ్ దొరుకుతుందంటే కానీ గ్రూప్లో పెట్టే, లేదంటే బుక్స్ కొనుక్కుంటాను. ఎందుకంటే ప్రార్థన గ్రంథం నేర్చుకునేవాడు ఖచ్చితంగా హిస్టరీ తెలియాలి. లేకపోతే ఈ ప్రభుత్వాలు ఏంటి, ఈ లోకం ఏంటి, ఏం అర్థం కాదు. చూసారా? బయట చరిత్ర తెలియకపోయినా కొంచెం మనకి ఇబ్బందిగానే ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? సముద్రము, ఆకాశం లేదు, భూమి లేదు, మొదలు గతించిపోయింది. సముద్రం ఇక్కడ లేదు. ఈ సముద్రం భక్తిహీనులు సముద్రం. భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంట? కదులుచున్న సముద్రం అంటువారంట. ఈ సముద్రము భక్తిహీనుల సముద్రం, గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం
57 అధ్యాయము 20 వచనం. యెషయా గ్రంథము 57 అధ్యాయము 20 వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు. యెషయా గ్రంథము 57 అధ్యాయము 20 వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనే. ఇప్పుడు ఏ సముద్రం లేదు. ఇప్పుడు క్రైస్తవులు హింసించే భక్తిహీన సముద్రం లేదు, తొలగిపోయినాయి. కాబట్టి శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవ్యాన్ని చూసి యోహాను గారు శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవ్యాన్ని చూశాడు. కానీ శ్రమల్లో తీర్చిదిద్దబడిన క్రైస్తవ్యాన్ని కూడా చూస్తున్నాడు. 21 అధ్యాయంలో సముద్రం లేదు అన్నాడు అన్నమాట. అర్థమైంది. అది లయమైపోతున్నాయి అని అనలేదు. పారిపోయినాయి దేవుని సముఖం నుంచి. దేవుని సముఖం నుంచి పారిపోయినాయి అంటే దేవుడు తీసేశాడని అర్థం. దేవుడు ఆ ప్రభుత్వాన్ని ఏం చేశాడు? తీసేశాడనమాట. రోమా ప్రభుత్వం ఆకాశం తొలగిపోయింది, రోమా ప్రభుత్వం భూమి తొలగిపోయింది, రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనుల సముద్రం ఏమైపోయింది? తొలగిపోయింది. అది 13 అధ్యాయం తెలియాలి, 20 అధ్యాయం 11 అధ్యాయం తెలియాలి. దేవుని సముఖం నుంచి పారిపోయినాయి అంటారు. అంటే దేవుడు తీర్పు తీస్తే కనుక మరి ఆ ప్రభుత్వాలు తొలగిపోతాయి కదా. అందువల్ల నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక లేదు, సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణాన్ని తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చేట్టు చూచితిని. సంఘం అదైందా? నూతనమైన యెరూషలేము. ఎబ్రీ పత్రిక 12 అధ్యాయము 22, 23 వచనాల్లో యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అనే మాట వాడబడింది సంఘాన్ని గురించి. కాబట్టి ఆత్మ సంబంధంగా రోమా ప్రభుత్వంలో ఉన్న 12:22 వచ్చింది. ఏ కొండ కంట? సీనాయి కొండకు కాదు. సీనాయి కొండ అంటే ధర్మశాస్త్రం, సియోను కొండ అంటే క్రొత్త నిబంధన లేదా కొత్త సంఘానికి. అదిగో జీవము గల, అది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ మీరు ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో చూపించే ఆ పట్టణమే సంఘం. అది పరలోక యెరూషలేము. అది కూడా వారి మహోత్సవములను అందరి న్యాయాధిపతి అయిన దేవుని వద్దకును సంపూర్ణ శిక్ష పొందిన నీతిమంతుల ఆత్మ వద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. అది అదైనా అందువల్ల నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అదే పరలోకం నుంచి దిగటం ఏంటి? సంఘం అంటే పరలోకపు ఏలుబడిలో ఉన్న సంఘం. పరలోకంలో ఏలుబడిలో ఉంది కాబట్టి పరలోకాల నుంచి దిగి వచ్చిన అనేది చూపించబడింది అన్నమాట. పరలోకపు ఏలుబడిలో ఉంది కాబట్టి ఇప్పుడు యేసుప్రభువు వారు ప్రార్థన చేయమన్నారు శిష్యుల్ని. ఏమని? తండ్రి నీ చిత్తం పరలోకమందును భూమి మీద నెరవేరును కాదు, పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి ఎందును అని మత్తయి సువార్త 6:9-10 ప్రార్థన చేశారు. మరి పరలోకమందున్న దేవుని చిత్తము ఎక్కడ నెరవేర్చబడింది? భూమి మీద. అపోస్తలుల 2 అధ్యాయంలో నెరవేర్చబడింది, స్టార్ట్ అయింది. అదైనా అర్థం లేదా? అప్పుడు దేవుని చిత్తం కూడా నెరవేరుతుంది కదా మరి. ఇప్పుడు పరలోకం నుండి దిగి వస్తున్నట్టుగా ఈ యొక్క పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమందున దేవుని ఎదురు దిగి వచ్చాడు చూచిద్దని అన్నాడు.
అంటే రోమా ప్రభుత్వం యొక్క ఏలుబడిలో శ్రమలు అనుభవించిన ఆ క్రైస్తవులు ఎలా చూపించబడ్డారంటే దేవుని దగ్గర ఒక నూతనమైన యెరూషలేము పట్టణంగా చూపించబడ్డారు. ఒక పెండ్లి కుమార్తెలాగా చెందబడ్డారు. అది మన 19వ అధ్యాయంలో సంఘము పెండ్లి కుమార్తె వెళ్ళి సిద్ధపడింది అన్నాడు కదా. 7వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఇక్కడ భారీగా చూపించబడిందే 21వ అధ్యాయంలో చూపించబడింది పెళ్లి కుమార్తె. అంటే రోమా ప్రభుత్వము క్రైస్తవులు హింసపెట్టింది కదా. ఆ శ్రమంలో ఏమయ్యారు? పరిపూర్ణులయ్యారు. శ్రమంలో తీర్చిదిద్దబడ్డారు. మీకు అర్థమైన శ్రమలు ఏమయ్యారు? తీర్చిదిద్దబడ్డారనమాట. అది అలంకరించబడిందంటే ఏ అలంకరణ? భౌతిక అలంకరణ కాదు, ఆత్మ సంబంధమైన అలంకరణ, అంటే గుణాలన్నమాట. అదైనా శ్రమల్లో మంచి లక్షణాలు సంపాదించుకున్నారు ఎవరు? క్రైస్తవులు. అందువల్ల జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి, ఈ మాట జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి. కొన్ని మాటలు మీకు ఎలాగో ఈ మాట జ్ఞాపకం గుర్తుపెట్టుకోండి. రోమా ప్రభుత్వము తొలగిపోయింది, కానీ ప్రభు సంఘము మాత్రం స్థిరంగానే ఉంది అని చూపించాడు. ఒక మాటలో చెప్పాలంటే మొదటి ఆకాశం మొదటి భూమి అంటే ఆ ప్రభుత్వాలు తొలగిపోయినాయి, కానీ పరలోకం యొక్క అధికారంలో స్థాపించబడిన సంఘం మాత్రం ఎలా ఉంది? స్థిరంగా ఉంది, అలంకరించబడి ఉంది. శ్రమల్లో మెరుగయ్యారు. బంగారం కూడా, పాత బంగారం కూడా నిప్పుల్లో పెట్టినప్పుడు ఏమవుద్ది? మెరుగవుద్ది. అలాగే రోమా ప్రభుత్వం పెట్టిన శ్రమల్లో సంఘం ఏమైంది? మెరుగుపరచబడింది అంటే అలంకరించబడింది అన్నమాట. అది సిద్ధపడిపోయింది అన్నమాట. అందుకని సంఘము ఎవరు ఏమీ చేయలేరు. సంఘం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. సంఘాన్ని హింసించిన ప్రభుత్వమే లేకుండా పోయింది, కానీ సంఘం మాత్రం సజీవంగానే ఉందని చూపించారనమాట. ఎవరికి? ఎందుకు? ఆయన కాలంలో జరుగుతుంది ఏంటి? క్రైస్తవులు చర్చాటం చేస్తున్నారు. కొంతమంది చెరసాల పెట్టేస్తున్నారు. అంటే క్రైస్తవం అంతమైపోతుందా ఏంటి అనే ఆలోచనలు వచ్చినప్పుడు క్రైస్తవ్యం అనేది అంతం లేదు. క్రైస్తవాన్ని హింసించిన ప్రభుత్వానికే అంతం ఉందని చూపించారన్నమాట యోహాను గారికి. సంఘం ఎంత ధైర్యంగా ఉంటుంది? ఇప్పుడు బాధలు అనిపిస్తున్న వాళ్ళు భవిష్యత్తులో ఎంత గొప్పవాళ్ళు అవుతారో చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. సామాన్యులు కొంతమంది దరిద్రతలు అనుభవించారు. కొంతమంది ఒక ఆయన రిక్షా తొక్కుతున్న ఒక కుమారుడు కలెక్టర్ అయ్యాడు. అవునా? రిక్షా తొక్కుతున్నాం అప్పుడే వాళ్ళకి దర్శనం. ఉదాహరణకి రిక్షా ఆ కుటుంబం చిన్న పూరిపాకలో, లేకపోతే చిన్న ఇల్లు, లేకపోతే ఒక తాటేకింట్లో ఉన్న ఆ ఫ్యామిలీ తన కుమారుడు కలెక్టర్ అవుతాడనే సంగతి ఒక 10 సంవత్సరాల క్రితమే చూపించబడింది అనుకోండి. వాళ్ళకి ధైర్యంగా ఉంటారా? ఉండరా? అప్పుడు అనుభవిస్తున్న ఆ దుస్థితిని చూసి సిగ్గుపడరు, అవమాన భవిష్యత్తులో మా పరిస్థితి ఎలా ఉండదో తెలుసా? ఇలా ఉండబోతుంది, మా వాడు ఇలా కలెక్టర్ అవ్వడం ఇంత గొప్పగా అయిపోద్దని చెప్పేసి ఈ తాటేకింట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ 10 సంవత్సరాల క్రితం అనుభవించబోయే స్థితిని చూసి వాళ్ళకు ముందుగా చెప్పబడింది అనుకోండి. అది చూసి ఏమవుతారంటే రాబోయే జీవితానికి ఇప్పుడు పరిస్థితులు ఏమీ పెద్ద ఏం కాదు, కొన్నాళ్ళు ఆగండి అని అందరు ధైర్యం. అర్థమవుతుందా? అయితే లోకంలో మనుషులకి అవి తెలియదు, కానీ లోకంలో మనుషులకి ఏమవుతామో భవిష్యత్తులో తెలియదు, కానీ ఇక్కడున్న సంఘ పరిస్థితులు మాత్రం భవిష్యత్తులో ఏమవుతాయో ముందే చూపించేశారు. అక్కడ భవిష్యత్తు వీళ్ళు అనుకుంటున్నారో యేసు రెండవ రాకడ వరకు కూడా భవిష్యత్తులోనే జరుగుతాయి అని అనుకుంటున్నారు. అది అక్కడ భవిష్యత్తు వాళ్ళకి చూపించబడింది. అక్కడ భవిష్యత్తు వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది అన్నమాట. కాబట్టి భర్త కొరకు అలంకరించుకున్నాను అంటే ప్రభు కొరకు అలంకరించబడ్డారు అన్నమాట. భర్త కొరకు అంటే ఎవరు? కాబట్టి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అనే మాట వాడినప్పుడు అదొక సంఘం, క్రీస్తు సంఘం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన
పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అనమాట. అది దేవుని యొక్క పరిపాలనలో ఉంది కాబట్టి దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిందని చెప్పాడు అనమాట. అంతేగాని దేవుని దగ్గర నుంచి ఇలా వస్తుందని కాదు దాన్ని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. బాప్తిసం పొందినట్టు వాళ్ళకి రోమపత్రిక 5:9-10 ప్రకారంగా యేసు రక్తం ద్వారా సమాధాన పడుతున్నారు. అవునా? మరి అప్పుడు దేవునితో నివాసం ఉందా కాదా? ఇప్పుడు మనం క్రైస్తవులు, మనకి ఎవరితో నివాసం ఉంది? ఎవరితో సంబంధం ఉంది? దేవునితో సంబంధం. అంటే మనలో ఎవరు నివసిస్తున్నారు? అంటే సంఘం మధ్యలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నారు, ప్రభు నివసిస్తున్నారు. అందుకని మనుషులతో కూడా ఉంది అన్నాడు. చూడండి అక్కడ, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురముండును వారైన ప్రజలయందురు దేవుడు తానే వారికి దేవుడైండు, వారికి తోడైండును. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి. అది ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయండి అంటే అర్థం ఏంటి? ఇంకా మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. రోమా ప్రభుత్వం తొలిగిపోయింది కదా. రోమా ప్రభుత్వం తొలిగిపోయిందంటే వీళ్ళ కన్నులు బాష్ప బిందువులు ఏమేసినట్టు అది శ్రమల్లో తీర్చిదిద్దబడ్డారనమాట వీళ్ళు. అదైంది. ఆయన కన్నులు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయండి. మరణం ఇక ఉండదు. ఎవరికి? రోమా ప్రభుత్వంలో మరణించినట్టు వాళ్ళకి ఇంకేముండదు, మరణం ఉండదు. రెండో మరణం ఉండదు. ఇక మరణం ఇక ఉండదు. దుఃఖమైన, ఏడుపైన, వేదనైనా ఇక ఉండదు. రోమా ప్రభుత్వంలో దేహం విడిచిపెట్టిన క్రైస్తవులకి ఇంకేముండదు, దుఃఖమైన, ఏడుపైన ఉండదన్నమాట. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనుని గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేర్చునని చెప్పాను దేవుడు. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునైన వాడును. దప్పిగొని వానికి జీవజాలాల బుగ్గలో జలమును నేను ఉచితంగా అనుగ్రహించను. ఏ జీవజలాలు? సువార్త అనే జీవజలాలు. దప్పికొనడం అంటే అర్థమైందా? లాజరు ఇదిగో నేను లాజరుని అన్నాడు కదా ధనవంతుడు, నేను దప్పికొంటున్నాను, నాకు ఆ దాహం వేస్తుంది, లాజరు యొక్క వేలుతో నీటి చొక్కుని వేయమన్నాడు. అక్కడ ఏలు ఉండదు, నీళ్ళు ఉండవు. ఎక్కడ? పరదేశంలో, అదే వేతనకరమైన స్థలం. లాజరుకి ఏలు ఉండదు, భౌతికమైన నీళ్ళు ఉండవు. ఏది చనిపోయిన తర్వాత భౌతికమైన నీళ్ళు ఉండవు, ఏలు ఉండదు. అంటే ఏంటి? దేవుని జ్ఞానం భూమి మీదే దొరుకుతుంది, చచ్చిపోయాక దొరకదు. చచ్చిపోయాక దొరుకుతుంది, అక్కడ కూడా మారు మనసు పొందొచ్చు. దేవుని జ్ఞానము ఇని మార్చుకోవడానికి భూమి మీద దొరుకుతుంది, చనిపోయాక దొరకదు అన్నమాట. అది ఆయన అడిగిన నీళ్ళు భౌతికమైన నీళ్ళు కాదు. మరి అంతే కదా. మరి ఉపమానం అంటే ఏంటి? పోల్చి చెప్పడమే కదా. మరి ఉపమానం అంటే ఏంటి? అసలు పోల్చి చెప్పడమే కదా. భావాలు మార్చేశారు వీళ్ళ సొంత బోధలకి ఏం చేశారు? భావాలు మార్చేశారు. అది అందువల్ల అక్కడ అడిగిన నీళ్ళు దేవుడు దైవభక్తిని గురించిన నీళ్ళు, జ్ఞానం, దేవుని జ్ఞానం. అక్కడేం దొరుకుతుంది? దొరకదు. అర్థమైందా? అది అందువల్ల దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే, దేవుని బిడ్డగా బ్రతకాలంటే భూమి మీదే తప్ప చనిపోయిన తర్వాత మార్చుకోవడానికి ఛాన్సే లేదు. దేవుని జ్ఞానం అందుబాటులో ఉండదు, దేవుడు అందుబాటులో ఉండడు. అంతే. భూమి మీదే నువ్వు నుంచున్న కాడ నుంచి నువ్వు దేవుని తెలుసుకోవచ్చు. ఈ ఆకాశం ఎవరు చేశారు, భూమి ఎవరు చేశారని చెప్పేసి తెలుసుకోవచ్చు దేవుణ్ణి. అర్థమవుతుందా? కాబట్టి దప్పుగొనివానికి జీవజలాల బొగ్గలో జలాలు నేను ఉచితంగా అనుగ్రహిస్తాను అన్నాడు. నేను మొదటి వాడిని, కడపటి వాడిని. అర్థమైందా? కాబట్టి జీవజలాలను ఉచితంగా అనుగ్రహిస్తాను అన్నాడు అన్నమాట. సువార్త ఉచితమా కాదా? సువార్త
ఉచితమే, సువార్త ఉచితమే. శిలువను కూర్చున్న వార్త ప్రపంచానికి చెప్పమన్నాడు కదా శిష్యుల్ని. ఉచితంగా చెప్పమన్నాడు, డబ్బులు ఇచ్చి చెప్పమన్నాడా? అద్భుతాలు మహత్కార్యాలు చేయమన్నాడు, డబ్బులు ఇచ్చుకోమన్నాడా? అద్భుతాలు మహత్కార్యాలు చేసి శిలువను కూర్చుని వార్త చెప్పండి. ఎవడైనా భౌతికంగా బాగుపడితే వాడికి ఏం చేయండి? ప్రభు చెప్పారు యోహాను సువార్తలో. నీళ్ళు అడిగేది ఎవరు? సమరయ స్త్రీ. నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు లేకపోడు. అంటే సువార్త జలాలు. అర్థమైందా? నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు దప్పుకోండి అనే మాట అర్థమైతే ఈ జలాలు ఏంటో అర్థమవుతాయి. కాలువ నీళ్ళు ప్రార్థన చేసి జీవజలాలు అని అంటున్నాడు అంతే. మరి అర్థం చేసుకోండి, మినరల్ నీళ్ళు ప్రార్థన చేసి జీవజలాలు అంటున్నాడంటే వాడికి ఏమర్థమైంది? బైబిల్ వాడికి ఏమర్థమైంది? మోసం చేస్తున్నాడనే కదా అని అర్థం. మోసం చేస్తున్నాడనే కాదా? అందువల్ల సువార్త అందుబాటులో ఉంది, మారండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి అనుగ్రహించాడు అనమాట. జీవజలాలు ఉచితంగా అనుగ్రహించాడు. జయించి వాడు వీటిని స్వతంత్రించుకోండి. నేను అతను దేవుని ఎందును, అతను నాకు కుమారుడై ఉంటాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థకులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకులతో మండిగుండంలో పాలు పొందరు. ఇది రెండవ. ఎవరు నరకానికి వెళ్ళిపోతారో చెప్పాడండి లిస్టు. ఎవరు? పిరికివాళ్ళు, అవిశ్వాసులు. అంటే పిరికోళ్ళు అంటే ఎవరు? సువార్తను అంగీకరించలేని వాడు పిరికోడే. సమాజాన్ని ఎదిరించి క్రైస్తవులు అవడైనోడు కూడా ఎవడో పిరికోడు. అదే, అంతేకాని బల్లి ఉందని లేకపోతే ఇక్కడ అదేదో ఉందని చెప్పి భయపడేవాడు కాదు. భయపడేవాడు కాదు. సువార్తను అంటే చాలామంది చూడండి, బైబిల్ దగ్గర రావడానికి, బాప్తిసం పొందడానికే మా సమాజం ఒప్పుకోవాలంటారు. రహస్య క్రైస్తవులు ఉంటారు. ఏది రహస్య? వాళ్ళు ఇంట్లో పిలుచుకుని ప్రార్థన చేసుకుని డబ్బులు ఇచ్చేస్తే పంపేస్తారన్నమాట. వీళ్ళు అలాంటి చోటు ఏంటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళవా, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళవా నువ్వు అని అంటారేమో అని వెళ్ళరారు. అలాంటి పిరికి వాళ్ళకి ఏం లేదు, పరలోకం లేదు. ముందు పెట్టుకోండి, పిరికోళ్ళకి పరలోకం లేదు. అవిశ్వాసులు, దేవుని మీద విశ్వాసం లేని వాళ్ళకి, అసహ్యులు అంటే తన ఇష్టానుసారం బ్రతికేవాళ్ళు, నరహంతకులకి, హత్య చేసేవాళ్ళకి, వ్యభిచారులకి, మాంత్రికులకి, విగ్రహారాధికులకి, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాల్పొందు. ఇది రెండవ మరణం అనే మాట వాడబడింది చూసారా? ఈ రెండవ మరణం పొందే వాళ్ళందరూ అగ్నికి ఆహుతి అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారని అర్థం అనమాట. అబద్ధమాడేవాళ్ళు లోకంలో తమ అబద్ధ సంబంధమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ అనమాట. 9వ వచనం. అంతటా ఆ కడపటి 7 తెగులు నిండిన 7 పాత్రలు పట్టుకున్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపిదని నాతో చెప్పి. గొర్రెపిల్ల భార్య అంటే ఎవరు? సంఘం. అది మర్చిపోకండి. చెప్పి 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఆత్మవస్తునైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు నాకు చూపాను. ఎక్కడ? 21వ అధ్యాయంలో చూపించాడు కదా, 2-3. అదే యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు నాకు చూపాను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలి ఉందన్నమాట. అంటే సంఘాన్ని చూపిస్తున్నాడు అనమాట. భూమి మీద ఉన్న సంఘాన్ని, దేహం విడిచిపెట్టిన పరిశుద్ధుల్ని, సంఘాన్ని ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు అనమాట. భూమి మీద ఉన్న సంఘాన్ని చూపిస్తున్నాడు. భూమి మీద యొక్క సంఘం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకొస్తున్నాడండి. అందుకని సంఘం యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడండి ఇక్కడ. అది యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగవచ్చుడు నాకు చూపాను. దాని అందరి వెలుగు దగదగా మీరు సూర్యకాంతం వంటి అమూల్య రత్నాల్ని పోలి ఉంది. అంటే
క్రైస్తవులు అందరూ కూడా వెలుగైన వాళ్ళే కదా. ఫిలిప్పీ పత్రిక 2:14-15 వచనాల్లో మీరు లోకమందు జ్యోతులై ఉన్నారన్న. మీరు లోకమందు ఏమై ఉన్నారో కాబట్టి సంఘంలో వెలుగు ఉంటుంది. సువార్త అనే వెలుగు, జీవితాలు అనే వెలుగు ఉంటుంది. అర్థమైందండి. కాబట్టి దాని అందరూ వెలుగు, మీరు వెలుగై ఉన్నారన్నాడు. క్రైస్తవులు ఏమన్నాడు? మీరు వెలుగై ఉన్నారన్నాడు. చూడండి, ఆత్మవశునైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం, దేవుని మహిమ గలదే, పరలోకమందు దేవుని ఎదురు దిగొచ్చు నాకు. దాని అందరూ వెలుగు దగదగా మీరు సూర్యకాంతం ఉండి అమూల్య రత్నాలు పోలి ఉంది. రత్నాలు కాదు, రత్నాలని ఆ డైమండ్స్ని పోలి ఉంది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ పట్టణానికి ఎత్తైన ప్రాకారం అంటే ఏంటి? సంఘానికి దేవుని కాపుదల ఉందని. అంతేగాని గోడలు ఉన్నాయని కాదు. ఎరుకోకి గోడలు ఉన్నాయండి. ఎందుకు? వాళ్ళ వేరే దేశపు శత్రువులు వచ్చి ఆ దేశాన్ని, వాళ్ళ పట్టణాన్ని లోకి ప్రవేశించి నాశనం చేయకుండా ఉండడానికి వారు కాపుదల కోసం కట్టుకున్నది. చైనా గోడ ఉంది, వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు? అంతే. మరి ఇప్పుడు గోడ చూపించాడంటే ఇదేంటి? దేవుని పరిశుద్ధ పట్టణానికి కాపుదల ఉంది. మీకు యూట్యూబ్లో మాట్లాడండి దేవుని కాపుదల ఎలా ఉంటుందో. ఏ దేశం వెళ్ళినా నీకు దేవుని కాపుదల ఉంటుంది, ఎవడో ఏం చేయలేదు. మీకు అర్థమైంది? నేను ధైర్యంగా పనిచేస్తున్నాను కదా, ఎందుకు? దేవుని కాపుదల ఉంది కాబట్టి. లేకపోతే మనకి ఎక్కడ చేయగలదు? మూసేస్తారు కదా ఇప్పటి. అది దేవుని కాపుదల ఉంది కాబట్టి ఏ ప్రాంతానికైనా ధైర్యం వెళ్ళగలుగుతుంది. ఏమండి ఎవరేమంటారు? పక్కోడు మతాలని దూషించినప్పుడు మన జోలికి వస్తారు. మన బైబిల్గా మాట్లాడేటప్పుడు ఎవరైనా మన గురించి ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారాన్ని మనల్ని అడ్డుకట్టేది? మీకు అర్థమైందా? బైబిల్గా మాట్లాడేటప్పుడు ఎవరైనా మనం వేరే దేవతలు, వాళ్ళకు సంబంధించిన దేవతలు అనబడే వాళ్ళని దూషించినప్పుడే కదా, వేరే మత గ్రంథాలను దూషించినప్పుడే కదా నిన్ను చంపేయాలన్నా అరెస్ట్ చేయాలన్నా చేస్తారు. అర్థమైందా? అర్థం లేదా? మనకెందుకు గొడవ? మన బైబిలే మనకు సరిగ్గా తెలియదు. ఎదుటోళ్ళ మతాల కోసం మనకి ఎందుకు? వాడు దూషిస్తాడు. వాళ్ళకి అది కామనే. మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవ్యాన్ని దూషించడం అనేది సరదా. దూషించని రేపొద్దున క్రైస్తవులు అవుతాడు, మనం ఓపెన్ పట్టుకుందాం. అదే నా గ్రంథాన్ని మాట్లాడుతున్నాడు, ఆ గ్రంథాన్ని మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు నోరు మూసుకోవాలి? నీ గ్రంథం చదవ, నాది గ్రంథం నువ్వు చదవాల్సిన పని. నీ గ్రంథం నువ్వే సరిగ్గా చదవవు. అది అనేది ప్రాణ గ్రంథం. ఏదైనా ప్రశ్న అడిగితే చెప్పలేవు. నీ గ్రంథాన్ని నువ్వు నోరవయ్యా. వేరే గ్రంథం నీకెందుకు? వేరే గ్రంథంలో ఉన్న లోపాలు నీకెందుకు? అవునా కాదా? మరి అల్లలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు దూషిస్తున్నారు, వీళ్ళు దూషిస్తున్నారు. నువ్వు బైబిల్ బాగా చెప్పు. దేవుడు ఎవరో చెప్పవయ్యా. విగ్రహాలనే తెలుస్తుంది. దేవుడు అంటే ఎవరో చెప్పు. అపోస్తలుల 17 అధ్యాయంలో మీ విగ్రహాలు కరెక్ట్ కాదు, మా దేవుడు కరెక్ట్ అన్నాడు పౌలు గారు. దేవుడు ఎవరంటే భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు అన్నాడు. సరిపోదా? దేవుడు ఎవరంటే భూమిని మానవుడు సృష్టించినవాడు అన్నాడు. అప్పుడు ఇది సరిపోదా? నువ్వు మానవుడు సృష్టించబడినోడు కాదు, మానవుడి చేత సృష్టించబడినోడు కాదు దేవుడు, మానవుడినే మానవుడు సృష్టించినోడు. అంటే నేను చేసుకున్నవాడు దేవుడు కాదన్నమాట. ఆడికి అర్థం అవ్వాలి. నేను చేసుకున్నవాడు దేవుడు కాదనమాట, నన్ను చేసినోడు దేవుడు అన్నమాట అనేది అతనికి అర్థమయ్యేలా నువ్వు చెప్పవయ్యా. విగ్రహాలు దేవుడు కాదని చెప్పకండి అయ్యా. విగ్రహాలు వట్టివి, అవన్నీ మనకు తెలుసు. మానవ నిర్మితం అనేది తెలీదా? వాళ్ళకి తెలీదా? ఎందుకు వాళ్ళ జోలికి? ఆ పట్టణానికి అంటే ఆ సంఘానికి దేవుని కాపుదల, ఎత్తైన గొప్ప ప్రాకారం. చూసారు, పాత నిబంధన తెలుస్తేనే కదా ప్రాకారం గురించి మనకు తెలుస్తుందా? నా కోట, నా కొండ అని అండ ఇది దావీదు. మరి పదాలు జ్ఞాపకం రావద్దా? పరలోకం అంటే ఇది. అదే చిన్నప్పటి నుంచి అన్నారు కానీ దాన్ని తీసేయాలి. ఎలా
తీసేది ఛానల్ తీయకపోతే మళ్ళీ కనెక్షన్ చేస్తుంది. 2 ఛానల్ పెట్టామనుకోండి కిర్క్ కిర్క్మంటుంది. ఇదా అదా ఇదా అదా అబ్బాయి ఎక్కించాలి. అందుకే సముద్రము లేదు మీకు. అందుకని రెండో రాకడికి ఇక్కడ ఉన్న పరిస్థితులకి మీకు వివరంగా చెప్పడానికి కారణం అదే. కాబట్టి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణానికి ఎత్తైన గోడ ఒకటి ఉందంటండి, ప్రాకారం చుట్టూను. ఆ పట్టణంలో ఎవడో ప్రవేశించలేడంట. ఎరికో పట్టణంలో ప్రవేశించలేడు. ఎరికో పట్టణంలో ప్రవేశించారు దేవుని ప్రజలు, కానీ ఈ పట్టణంలో ఎవడో ప్రవేశించలేడు దేవుడి అనుమతి లేకుండా. ఈ సంఘానికి ఎంత కాపుదల ఉందో చూడండి. అంత కాపుదల ఉన్న మనం ఎంత జాగ్రత్తగా బతకాలో ఆలోచించుకోగలిగితే అర్థమవుతుంది. ఆ పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారం 12 గుమ్మములు ఉన్నాయి. ఆ పట్టణానికి దేవుని కాపుదల ఉంది. ఆ కాపుదల ఎలా ఉందో చూడండి. ఆ పట్టణానికి ఎత్తైన గొప్ప ప్రాకారం 12 గుమ్మాలు ఉన్నాయి ఆ చుట్టూ గోడకి, ప్రాకారానికి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాల నామాలు ఆ గుమ్మాల మీద వ్రాయబడ్డాయి అన్నమాట. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మాలు, దక్షిణ వైపున 3 గుమ్మాలు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణము ప్రాకారం 12 పునాదులు కలదు. ఆ ప్రాకారానికి 12 పునాదులు. ఆ అపోస్తులు 12 పేర్లు కనబడుతున్నాయి. అపోస్తులు 12 పేర్లు కనబడుతున్నాయి. కాబట్టి ఆ గుమ్మాలకి కిందేమో 12 మంది అపోస్తులు, పైనేమో ఈ 12 అనేది భక్తికి సంబంధించింది. ఈ 12 అనేది ఏంటి? భక్తికి సంబంధించింది అన్నమాట. ఆ పట్టణము దాని గుమ్మములను ప్రాకారాలు కొలుచుకునే నాతో మాట్లాడుచున్నాం అని వద్ద బంగారు కోలకర్ర ఉండేనన్నాడు. ఆ పట్టణము సమానమైంది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు కొలకరతో పట్టణాన్ని కొలవగా దాని కొలత 750 కోసులైంది. అదైనా దాని పొడుగు ఎత్తును వెడల్పు సమముగా ఉంది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుడి కొలత చొప్పున 144 మూరలైంది. ఆ కొలత దూత కొలతే. ఆ దూత కొలత అంటే మనం కొలలేం కదా, అదనమాట. ఆ పట్టణము ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడిన. సూర్యకాంతములతో అంటే డైమండ్స్తో. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సవర్ణంగా ఉంది. ఆ పట్టణం ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడింది. అంటే సూర్యకాంతములతో అంటే రత్నాలతో. పట్టణము స్వచ్ఛమగు పట్టణము చూడండి, పట్టణం అంటే ఇది సంఘం. స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉందన్నమాట. అంటే ఇది స్ఫటికం అంటే ఇది స్ఫటికం తెలుసు కదా, తెల్లగా ఉండేది. ఆ పట్టణం అంతా వైట్గా ఉందంటే అర్థం ఏంటంటే పరిశుద్ధులు ఎలా ఉంటారు? పరిశుద్ధులు ఎలా ఉంటారు? అది పవిత్రంగానే ఉంటారు. ఆ పట్టణం అంతా పవిత్రత ఉందంటండి. సంఘంలో పవిత్రత ఉంటుంది, శుద్ధ సువర్ణంగా ఉంది. ఆ పట్టణం ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నాలతో అలంకరింపబడి ఉండేను. అది మొదటిది పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునేయము, 11వది పద్మరాగం, 12వది సుగంధము. దాని చూడండి అక్కడ దాని 12 గుమ్మములు 12 ముత్యాలు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడిందండి. భూమి మీద విలువైందని చెప్పడానికి, భూమి మీద ఏమైంది విలువైందని చెప్పడానికి అదనమాట. అది మీరు ఇది చదివితే ఏది నిర్గమాకాండ 28వ అధ్యాయంలో ఇటు 6 రత్నాలు ఇటు 6 రత్నాలు వేసుకుని ఉండాలి కోటు మీద. ఆ రత్నాల పేర్లు అక్కడ కూడా ఉంటాయి. ఏపోదు మీద అటు 6 రత్నాలు ఇటు 6 రత్నాలు పొదిగించబడి ఉంటాయి. అంటే ఆ కోటు కొన్ని కోట్ల రూపాయలు. 12 గోత్రాలు 12 అనమాట. ఇటు 6 ఇటు 6. అలాగున విలువైంది దేవుని యొక్క పట్టణ ప్రాకారం అయింది. ఏమైంది? విలువైనది అని చెప్పడానికి విలువైన వాటితో కట్టబడింది. మనకు విలువైందంటే డైమండ్ కదా, బంగారము. టీ తాగండి.
చెడ్డకు తీసుకురండి మీ ఫ్రెండ్స్ని, స్నేహితుల్ని తీసుకురండి. 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో ఈ రత్నాలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా అలంకార రీతిగా అంటే ఇవి ఒక విలువైనవి, దేవుని కాపుదల విలువైంది అని చెప్పడానికి, విలువైందో కట్టబడింది ప్రాకారం అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అంతేగాని బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడు వచ్చును. ఆల్రెడీ నువ్వు బంగారు వీధుల్లో శృంగారంగా తిరిగే దాంట్లోనే ఉన్నావు. అంతేగాని ఆ పాట కూడా కరెక్ట్ కాదండి. బంగారు వీధులు ఏంటి, బంగారం ఏం సరిపోద్ది, రత్నాలు ఏం సరిపోతాయి పరలోకానికి. ఇది పోల్చబడింది అంతే. ఈ సంఘం అనేది దేవుని కాపుదల చాలా విలువైందని చెప్పడానికి అదైంది. ఇది పోల్చబడింది తప్ప, అంతేగాని పరలోకంలో బంగారు వీధులు ఉండవు, తర్వాత ముత్యాలు ఉండవు. ఇది యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం అన్నాడు. సంఘము చాలా విలువైంది, దానికి ప్రాకారం కూడా చాలా విలువైంది అని చెప్పాడు అన్నమాట. మీకు కిందకి వెళ్ళేటప్పుడు ఇంకా అర్థమవుతుంది. కాబట్టి ఈ 12 రత్నాలని పోలి ఉన్నాయని చెప్పేసి, ఆ 12 రత్నాలు ఆ దేవాలయానికి చూడండి, అక్కడ ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది. ఆ పట్టణపు రాజవీధి సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికాన్ని పోలింది. దానిలో ఏ దేవాలయం కనబడలేదు. సర్వాధికారియును దేవుడకు ప్రభు గొరిపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు. సంఘం దేవుని ఆలయం. సంఘం ఎవరి ఆలయం? కాబట్టి సంఘానికి దేవుడే దేవుడే ఉన్నవాడు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా దానికి ఆలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర్లేదు. క్రీస్తు సంఘంలోకి భౌతికమైన సూర్యుడు, భౌతికమైన చంద్రుడు అక్కరం. ఎందుకని? దేవుడే వెలుగై ఉన్నాడు, యేసుప్రభు వెలుగై ఉన్నారు. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నప్పుడు, యేసుప్రభు వెలుగై ఉన్నప్పుడు భౌతికమైన వెలుగు ఎందుకు అవసరం? ఆత్మ సంబంధమైన వెలుగు అనే దేవుని వెలుగు ఉన్నప్పుడు భౌతికమైన వెలుగు దానికి అవసరం ఏంటి? మీరే వెలుగై ఉన్నారంటే ఇలా కొవ్వొత్తు తిరుగుతారు. వీళ్ళు క్రైస్తవులే వెలుగై ఉన్నారంటే వీళ్ళేమో కొవ్వొత్తులు వెలిగించి ఇవి ఒక సూచన, మనము క్రైస్తవులు వెలుగై ఉన్నామని. భౌతికమైన క్యాండిల్స్ అవి ఆరిపోతాయి, వెలిగించుకోవాలి, ఆరిపోతాయి. నిన్ను దేవుడు క్రీస్తునందు వెలిగించాడు, అవునా కదా? నువ్వు ఒక జ్యోతివి, నువ్వే ఒక జ్యోతి అయినప్పుడు మళ్ళీ క్యాండిల్ పెట్టుకున్నావు అంటే నీకు అంత అసమర్థత, నీ అంత దరిద్రుడు ఎవడున్నాడు? ఇంకా ఏమర్థమైంది, అవునా కదా? క్రైస్తవుడే లోకానికి వెలుగై ఉన్నప్పుడు ఈ భౌతికమైన క్యాండిల్స్ ఎందుకు? కరెంటు పోతే వెలిగించుకో, తప్పులేదు. చాలామంది మీటింగుల్లో ఏం చేస్తారు తెలుసా? లైట్లు ఆరిపోయిందని చెప్పి కొవ్వొత్తులు వెలిగిస్తారు. వీళ్ళంత దౌర్భాగ్యులు ఎవరున్నాడు? లైట్లే బాగా వెలుగుతున్నాయి కదా, కొవ్వొత్తులే బాగా వెలగో కదా. క్యాండిల్స్ అనేవి ఈ అక్షరార్థమైన విధానాలు ఎందుకు ప్రదర్శించాలి? ఆలోచించేయండి. క్రైస్తవుడే లోకానికి వెలుగై ఉన్నప్పుడు నువ్వు క్యాండిల్స్ వెలిగించిన అవసరం ఏముంది? కరెంటు పోయినా వెలిగించుకో, తప్పులేదు. లైట్లు ఆర్పేసి వెలిగించడం ఏంటి? అదే జనాలు మోసం చేయటం, జనాలకి అర్థం కాకుండా చేయటం, అంతే, తప్ప ఏమీ లేదు. అప్పుడు ఒక చెప్పాలన్నమాట, అమ్మ క్యాండిల్స్ ఆరిపోయండి, మనమే లోకానికి వెలుగు అని చెప్పాలి. కానీ వీళ్ళే క్యాండిల్స్ వెలిగిస్తున్నారంటే వీళ్ళకి ఏం అర్థమైంది? బైబిల్ జనాల్ని మోసం చేస్తున్నారు. ఓ మాటలో చెప్పాలంటే భ్రమపరుస్తున్నారు. ఏం చేస్తున్నారు? అర్థం కాకుండా చేసేస్తున్నారు. అందువలన అక్కడ సూర్యుడు చంద్రుడు అక్కర్లేదు. సంఘానికి దేవుని పట్టణమైన క్రీస్తు సంఘంలోకి భౌతికమైన సూర్యుడు, భౌతికమైన చంద్రుడు అక్కర్లేదు. ఆయన నీతి సూర్యుడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడే ఉన్నారు. గొర్రెపిల్ల దానికి దీపం. అవును, మరి అర్థమైంది. నేను వెలుగై ఉన్నాను, మీరు నన్ను వెంబడించినప్పుడు వెలుగులు నడుస్తున్నారు అన్నారు ఆయన. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. అది క్రీస్తు సంఘం యొక్క వెలుగులో జనాలే సంచరిస్తారంట. చూడండి, జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారు. అంటే భూరాజులు గొప్ప గొప్ప అధికారాల్లో ఉన్నప్పటికీ క్రీస్తు సంఘంలోకి రావటం ద్వారా అదైనా మా యొక్క అధికారము, మా యొక్క వెలుగు అనేది వెలుగైనది శాశ్వతమైనది కాదు అని చెప్పేసి భూరాజులు సైతం బాప్తిసం పొందో సంఘంలోకి వస్తారంట. అంటే గొప్ప గొప్ప అధికారంలో ఉన్న
దేవుని అధికారంలోకి రావాలంటే ఏ సంఘంలోకి రావాలన్నమాట. అది భూరాజులు తమ వెలుగును దానిలోకి తీసుకొస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మాలు పగటి వేళ ఏమాత్రమో, అంటే క్రీస్తు సంఘంలోకి ప్రవేశించడానికి బాప్తిసం అర్ధరాత్రి పొందిన ప్రవేశం ఉంది. గుమ్మాలు వేయబడమంటే అర్థం ఏంటంటే సంఘంలో ప్రవేశించడానికి ఎప్పుడూ తెరవబడే ఉంటాయి. ఈ మాట మీకు అర్థమైతే ఇది సంఘాన్ని గురించి అని అర్థమవుతుంది. పరలోకానికి గుమ్మాలు ఎందుకు? ఎవడ ప్రవేశిస్తాడు అందులోకి ఆయన అనుమతి లేకుండా? అవునా కాదా? ఎవడన్నా వెళ్ళిపోతాడా దొంగోడు? ఏ మనుషులు అది ప్రహారీ కూడా, దానికి ప్రహారీ కూడా ఎందుకు? పరలోకము ఆత్మలు నివసించే లోకం, అది మీకు అర్థమైందా? అందువలన నీకు అపోస్తలుల 16 అధ్యాయంలో జైలు అధికారి అర్ధరాత్రి పొందాడు. వాళ్ళ కుటుంబం అంతా చెరసాల అధికారి, జైలు అధికారి. కొంతమంది పగలు పొందారు, పగలు పొందినా వెళ్తారు. గేట్లు ఏమి లేనప్పుడు ఎప్పుడు పొందినా ప్రవేశిస్తారనమాట. అంటే నువ్వు పొద్దున పొందు, సాయంత్రం పొందు, మధ్యాహ్నం పొందు, అర్ధరాత్రి పొందు, ఎప్పుడు పొందినా దానికి గేట్లు వేయబడవు. అదే డోర్లు అన్నమాట. అంటే బాప్తిజం పొందాలంటే మినిమమ్ 9 కాడి నుంచి 5 వరకే ఎలా ఉంటుందండి భయంకరలాగా. నువ్వు ఎప్పుడు నీకు ఎప్పుడు అర్థమైతే అప్పుడు ఫోన్ చేయి సేవకుడికి, నాకు బాప్తిజం ఇవ్వాలని చెప్పేసి. సమయాన్ని ఇంకా నువ్వు తెల్లారిదాకా గడువు చేయకు, బాప్తిజం పొందే అంతే. అంతే అర్ధరాత్రి అంటే ఇదిగో నీళ్ళు నాకు బాప్తిజం ఇచ్చేయమన్నాడు. అలా ఉండాలన్నమాట బాప్తిజం. అర్థమయ్యాక, అర్థమవకుండా కాదు, అర్థమయిన తర్వాత నీకు బాప్తిజం పొందాలని మనసులోకి వస్తుంది కదా. పొందాలన్నప్పుడు ఆదివారం పొందుతాను, మంగళవారం పొందుతాను అనుకోకుండా ఫోన్ చేయి బాప్తిజం ఇచ్చేవాడికి. సార్ నేను బాప్తిజం పొందాలని ఇప్పుడు ఆలోచించాను, ఇప్పుడే ఆలోచించాను. ఎన్నింటికి? 10ంటికి పడుకునేటప్పుడు నేను బాప్తిజం పొందాలనుకున్నాను అన్నాను. వచ్చేయండి అనాలంతే, పొందేయాలంతే. ఇక అర్థమైంది? అర్థవాలేదు. మనము టైం తీసుకుంటాం, అదే మనకు దెబ్బ అవుతుంది. చాలామంది మన దగ్గరికి ఒక ఆయన, అదే మన దగ్గర కాదు రాజు దగ్గరికి వచ్చేవాడు. డిసెంబర్ 15 పెట్టాడు, కానీ నవంబర్లోనే ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. 1 సంవత్సరం అండి కోమాలో. ఎందుకు? మనం దేవుడు టైం ఇవ్వడం ఏంటి? మనకు దేవుడు టైం ఇస్తున్నాడు కదా. మనకు దేవుడు ఇస్తున్న టైము, అవునా? మనకు దేవుడు ఇస్తున్న టైం మారమని మనం దేవుడికి ఇవ్వడం ఏంటి? నేను ఫలానా టైం మారుతానని ఆయనకి మనకు ఆయన ఇస్తుంటే మార్చుకో, ఆ ప్రభు రాక ఆలస్యం చేస్తున్నానని చెప్పేసి ఆయన ఇస్తుంటే మనమేమో ఆయనకి ఇస్తున్నాం. ఆయన నేను ఫలానా టైం పొందుతాను, మరి అప్పుడు దాకా నువ్వు ఉండు అని చెప్పేసి నువ్వు టైం ఇవ్వడం ఏంటి ఆయనకి? నీకే ఆయన టైం ఇస్తున్నాడు, మనకేమో నిమిత్త మాత్రలు మనం. నేను అవునా కాదా? మనం దేవుడికి. అలాంటి వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు 2-3 బాప్తిస్తానికి టైం ఇచ్చి చచ్చిపోయారు. వాళ్ళ టైం ఇవ్వడం ఏంటి దేవుడికి? మారాలి కదా ఇల్లో, అవునా కాదా? నాకు ఇంకా కొన్ని ఉన్నాయండి అవన్నీ అంట. నీకు పెళ్ళికి పొందావు, పెళ్ళికి పొందావు, బాప్తిసం కాదని అర్థమైంది ఒక చోట, ఆలోచన వచ్చింది పొందాలని, అన్నీ పొందాయి అంతే. ఆలస్యం చేస్తావంటే చాలా ప్రమాదంలోకి వెళ్తాం. రేపుది మనకు కాదన్నప్పుడు ఎలా సిద్ధపడాలో వద్దా? కానీ గుమ్మాలు అంటే తలుపులు వేయబడవు అనే మాట అర్థమైంది అనుకోండి, అది సంఘం అంతే. ఎప్పుడైనా ప్రవేశిస్తారనమాట అది. అర్థమైంది. అందుకని దొంగలకి వెళ్తాగా అది కాదు. అది బాప్తిసం చూడండి, అక్కడ రాత్రి లేనందున, జాగ్రత్త పెట్టుకోండి, అక్కడ రాత్రి లేనందున. అదే సంఘానికి రాత్రి పగలు ఉండదు. సంఘంలో ప్రవేశించడానికి ఏముండదు, రాత్రి పగలు ఉండదు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడు. ఇది ఆల్రెడీ యెషయా గ్రంథంలో చెప్పాడండి. ఒకసారి యెషయా గ్రంథం 60 అధ్యాయము 3 నుంచి చదవండి. ఒకసారి యెషయా గ్రంథం 60 అధ్యాయం 3 నుంచి చదవండి.
జనములు నీ వెలుగునికి వస్తారంటే అక్కడ యెరూషలేము గురించి మాట్లాడాడు. భౌతికం యెరూషలేము, ఆత్మ సంబంధం యెరూషలేము అనే సంఘం గురించి మాట్లాడాడు. అక్కడ జనాలు నీ వెలుగునికి వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వచ్చేది. రాజులైనా సరే రావాల్సిందే సంఘంలోకి, సంఘం యొక్క ఉదయకాంతికి అంటే స్వార్థ వెలుగు కాంతికి. కన్నులెత్తి చుట్టూ చూడము, వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుతున్నారు. అది కాబట్టి ఆ విషయం చెప్పాడు అనమాట 66:2. ఆల్రెడీ యెషయా గ్రంథంలో చెప్పాడు ఈ విషయాలు. ఇక్కడ అందులో ప్రవేశిస్తారని కూడా మాటలు ఇక్కడ ఉంటుంది అన్నమాట. అందులో ఈ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. చూడండి 60:18 చూడండి. 60:11 క్షమించండి. 60:11 చూడండి. నీ ద్వారము రాత్రి పగలు నీ వద్దకు జనముల భాగ్యము తేబడినట్లు, వారి రాజుల జయోత్సవముతో ప్రసంగబడినట్లు నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండను. అది మరి 60 అధ్యాయం అంతా కూడా సంఘం గురించే కదా. 60 అధ్యాయం మొదటి నుంచి కూడా నీకు వెలుగు వచ్చింది లేము తేజరీలు యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు. 60 అధ్యాయం 3వ వచనంలో జనములు నీ వెలుగునికి వచ్చేస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారన్నాడు. ఆల్రెడీ యెషయా గ్రంథం 60 అధ్యాయంలో వివరించాడు ఈ సంఘాన్ని గురించి. నీ ద్వారాలు రాత్రింబగళ్ళు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. అవును, సంఘంలో ప్రవేశించడానికి ఎప్పుడైనా తెరవబడచ్చు. ఎప్పుడైతే సువార్త జాలాలు సువార్తను ఎప్పుడైతే విశ్వసించిన వాడు ఎప్పుడైనా సరే ప్రవేశించవచ్చు అన్నమాట. ఆల్రెడీ యెషయా గ్రంథంలో ప్రవచించాడు అనమాట. ఆల్రెడీ ప్రవచనం ఇది, అంతే కదా. మరి కింద 14 చూడండి. యెషయా గ్రంథం 60:14. నేను బాధించిన వారు సంతానము నీ ఎదుటికి వచ్చి ఆగిలి పడతారు, నేను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారు. యెహోవా పట్టణం అనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోను నీకు పేరు పెడతారు. అది సంఘం అనమాట. సంఘాన్ని కూర్చున్న ప్రవచనం అనమాట ఇది. ప్రకటన గ్రంథంలో వివరించాడు దాన్ని. 60 అధ్యాయంలో ఉన్న పట్టణాన్ని 21 అధ్యాయంలో వివరించాడు అంతే. మరి పాత నిబంధన తెలియాలి కదా. పాత నిబంధన తెలియకపోతే ఏమర్థమవుతుంది? కాబట్టి అక్కడ రాత్రి దాని యొక్క గుమ్మాలు పగట వేళ ఏమాత్రం వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలో తీసుకుని వస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారు దానిలో ప్రవేశిస్తారు. బాప్తిసం పొందిన వాడే ప్రవేశిస్తాడు. అదైనా క్రీస్తు సంఘం అనే దేవుని పట్టణంలో యెరూషలేము అనే పట్టణంలోకి, క్రీస్తు సంఘం అనే యెరూషలేము పట్టణంలోకి ఎవరు ప్రవేశిస్తారు? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారు దానిలో ప్రవేశిస్తారు. బాప్తిసం పొందినోడే, బాప్తిసం పొందినోడే కదా పేరు రాయబడుతుంది జీవగ్రంథంలో. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు అపోస్తలుల 2:38 అది. అవునా? మీరు పాపక్షమాపణ బాప్తిసం పొందండి, అప్పుడు ప్రవేశిస్తారని చెప్పాడు అన్నమాట. అది అదే మీకు అందుకనే యెషయా గ్రంథం 60 అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 60 అధ్యాయం చదివాక మళ్ళీ 21 అధ్యాయం 10 నుంచి చదవండి మళ్ళీ ఈ పట్టణం గురించి, మీకు ఒక అవగాహన అవుతుంది. అందనమాట క్లియర్గా ఉంటుంది సంఘం గురించి అని. ఎందుకంటే యెషయా గ్రంథం అంతా కూడా యేసుప్రభు గురించి సంఘం గురించి, యేసుప్రభు గురించి సంఘం గురించి రాయబడింది. మనం విన్నాం కాబట్టి, నేర్చుకున్నాం కాబట్టి. రాత్రి లేనందున దాని గుమ్మాలు పగట వేళ ఏమాత్రం వేయబడవు. రాత్రి లేకపోతే గుమ్మాలు వేయాల్సిన అవసరం లేదు.
పగటివేళ ఏమాత్రం గుమ్మములు పగటివేళ ఏమాత్రం వేయబడవు. జనములు తన మహిమను తన ఘనతను దానిలోకి తీసుకుని వస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైనది అయినా, అబద్ధమైనదని జరిగించేవాడైనా దానిలో ప్రవేశమే లేదు. స్వతంత్రించుకోవడం కాదు, ప్రవేశమే లేదు. సంఘంలోకి యేసు రక్తం ద్వారా కడగబడితేనే ప్రవేశం అన్నమాట. కాబట్టి అందులో ప్రవేశించాలంటే జీవజలాలని నదిలో మొలచబడాలి, సువార్త ద్వారా విశ్వసించబడాలి. 22 కంటిన్యూషన్ కాబట్టి చదివేస్తున్నాను నేను. మరియు స్ఫటికం వలె మెరుగినట్టు జీవజలాల నది యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవచించడం ఆ దూత నాకు చూపాను. అది మరియు స్ఫటికం వలె మెరుగినట్టు జీవజలాల నది. ఏ నది అంట? జీవజలాల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య నుండి ప్రవహించడం ఆ దూత నాకు. అది ఆ రాజవీధి మధ్య అంటే రాజవీధిలోకి ప్రవేశించడానికి అనమాట ఆ నది. ఇది యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో అక్కడ యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయంలో అక్కడ చూపించబడింది. ఇది యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో ఒక నది ప్రవహించింది యెరూషలేము నుంచి. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠములకు దక్షిణముగా మందిరపు కుడి పక్కన కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మలకు తోడుకొని వచ్చింది. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిపక్కన నీళ్లు ఉడికి పారుచుండెను. అది పెద్ద నది అయిపోద్ది, లోతు పెద్ద నది అయిపోద్ది. ఆ నది నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆ నది నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అంటే ప్రపంచానికి సువార్త అందుతుందని, ప్రపంచానికి సువార్త అందుతుందని. సముద్రంలోకి వెళ్ళినాయి అంటే ప్రపంచం. అర్థమైంది? నది ఒక పట్టణానికి సంబంధించింది. నది అనేది ఏంటి? ఒక పట్టణానికి సంబంధించింది, అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది. సముద్రము ప్రపంచానికి సంబంధించింది. అలాగన సువార్త దేవుని దగ్గర నుంచి బయలుదేరి, అంటే దేవుని అధికారంతో బయలుదేరి ఏమవుతుంది? ఒక నదిలా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది అనమాట. అలాగే సువార్త అనమాట. జీవజాలాలు అనేది సువార్త. సువార్తలో జీవం ఉంది, అవునా కాదా? ఒక ఆత్మను రక్షించే జీవం ఉంది. చూడండి, అక్కడ దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య నుండి ప్రవహించడం ఆ దూత నాకు చూపించిందంట. ఎవరికి? యోహాను గారికి. దేవుని దగ్గర నుంచి ప్రవహించిందంట నది. ఏది? జీవజాలాల నది. బయలుదేరిన దేవుని అధికారంతో సువార్త బయలుదేరిందని అర్థం. మత్తయి సువార్త 28:18. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఎవరు అధికారం ఇచ్చారు? అది మరి అదే కదా దేవుడు ఇచ్చినారు కదా, యేసుప్రభువు చెప్పారు. అందుకనే దేవుని యొక్క సింహాసనం నుండి గొర్రెపిల్ల సింహాసనం నుండి ఆ నది బయలుదేరిందంట. సువార్త ప్రకటించమన్నాడు. యేసుప్రభువు అధికారం ఇవ్వకుండా సువార్త ఎలా ప్రకటిస్తారు? అందుకని నది రాజవీధి మధ్య నుంచి బయలుదేరండి. గొర్రెపిల్ల సింహాసనం నుంచి, దేవుని సింహాసనం నుంచి బయలుదేరిందంటే దేవుని అధికారం వలన, దేవుని అధికారం నుంచి బట్టి, యేసుప్రభువు అధికారాన్ని బట్టి ఏమైందనమాట? సువార్త అనే నది బయలుదేరిందనమాట ప్రపంచానికి. అది అపోస్తుల ద్వారా. అర్థమైనా? అర్థం లేదా? ఒక నది ఉందన్నాడు కదా, ఆ నది జీవజాలాల నది. ఆ నది యొక్క ఆవల జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలిస్తూ 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనాలను స్వస్థపరచుటకే వినియోగించును. ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. మరి సంఘంలో ఎవరి సింహాసనాలు ఉన్నాయి? అధికారాలండి. సింహాసనం అంటే ఏంటి? అధికారాలు. కుర్చీలు కాదు. సింహాసనం అంటే కుర్చీలు కాదు, అధికారం.
అర్థమైంది. అప్పుడు సంఘములో ఎవరి అధికారం ఉంది? దేవుని అధికారం, యేసుప్రభు అధికారం. కాబట్టి నెల నెలకి ఫలిస్తూ 12 కాపులు కాయనంటే ఆ నదిలో కాపులు అంటే ఏంటది అలా కాదు, నిత్య జీవాన్ని ఇచ్చే ఫలాలు ఆ నదిలో కాస్తాయని అర్థం అన్నమాట. ఆ నది నీళ్ళు వల్ల నిత్య జీవం అనేది కాస్తుంది అన్నమాట. అది అంతేగాని భౌతికమైన ఫలాలు కాదు. 12 అనేది భక్తి అంతే. 12 అనేది భక్తికి సంబంధించింది అంతే. అంతేగాని 12 కాపులే కాస్తుందని కాదు. అంటే ఆ జీవజలాలు తాగినట్టు వాడు ఏమవుతాడు? నిత్య జీవాన్ని పొందుతాడని. అంతేగాని భౌతికమైన ఫలాలు కాదన్నమాట. కాబట్టి చూడండి, అక్కడ దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును, ఆయన దాసులు ఆయన సేవిస్తూ ఆయన ముఖదర్శనం చేయుచుందురు, ఆయన నామం వారి నొసలేందును, రాత్రికి ఎన్నడూ ఉండదు. సంఘానికి రాత్రికి ఎన్నడూ దీపకాంతి అయినను సూర్యకాంతి అయినా వారికి అక్కర్లేదు. ఎవరికి? పరిశుద్ధులకి. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము అదనమాట. యుగాలు పరిపాలిస్తారు దేవుని ప్రజలు. మరి ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలు నమ్మకములను సత్యములనే ఉన్నవి. అంటే దేవుని పరిశుద్ధులే ఎల్లప్పుడూ ఉంటారు. దేవుని పరిశుద్ధులే ఎల్లప్పుడూ ఉంటారు తప్ప భక్తిహీనులు అనేవాళ్ళు ఉండరు. అర్థమైందని. కాబట్టి 5వ వచనం వరకు పరిశుద్ధులు లెక్కించబడి ఉంటారు. కాబట్టి సంఘంలో దీపకాంతి అవసరం లేదు. దేవుని వాక్యం అనే సందేశం వెల్లడవుతుంది కదండి. నీ వాక్యం వెల్లడవుతూనే వెలుగు కలుగుని అంటాడు కదా. ఒకసారి చూడండి, కీర్తనలు 119. సంఘములో వాక్యం ప్రకటించబడుతుంది కదా. సంఘములో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనకి వెలుగు కలుగుతూ ఉంటుంది. మీకు కీర్తన 119. నీ వాక్యము నీ వాక్యం వినుడితో నాకు వెలుగు కలుగుని అంటాడు. నూట 119, 105 ఏమంటాడంటే, ఈ వాక్యం నా పాదాల దీపం, నా త్రోవకి వెలుగైంది అంటాడు. కాదు, వాక్యం వినుడితో నాకు వెలుగు కలిగింది అంటాడు. ఆ 119, 130 కీర్తన, 130 లైను, 130 లైను, 119 కీర్తన, 119 కీర్తన 130. నీ వాక్యములు వెల్లడగుడుతోనే అది ఆల్రెడీ ప్రతి ఆదివారం కానీ సంఘంగా కూడుకున్నప్పుడు సందేశం వినపడుతుంది. సందేశం వినపడినప్పుడు మనకు వెలుగుతుంది. ఆ సందేశం అనే వెలుగు చీకట్లో ఉన్న మనకి వెలుగునిస్తుంది. అంటే లోక సంబంధాన్ని బ్రతుకుతున్న మనకి ఆ వెలుగు మనకి ప్రకాశిస్తుంది అన్నమాట. ఓహో అవ్వా అవునా, ఇది ఇలాగా, అయ్యో మనం ఇంతవరకు ఇలా బతుకమే అనిపిస్తుంది అనమాట. వాక్యం వెల్లడవుతూనే వెలుగు కలుగుతుంది. అర్థమైందా? చీకట్లో బతికే వాడికి సందేశం వినపడుతున్నప్పుడు ఆ జీవితం తప్పు అని అర్థమవుతుంది. అదనమాట ఆ వెలుగు ప్రకాశించబడడం అంటే అదనమాట. అంటే ఎలా చూపించాడంటే, పరలోకంలో ఈయనకి ఒక పరిశుద్ధ పట్టణం చూపించాడు. దాని చుట్టూ కాపుదలు ఉన్నట్టు గోడ చూపించాడు. ఆ పరిశుద్ధ పట్టణం నుంచి ఒక నది బయలుదేరతను చూపించాడు అనమాట. ఎవరికి? యోహాను గారికి. కాబట్టి ఆ పరిశుద్ధ పట్టణం అనేది సంఘము. ఆ పరిశుద్ధ పట్టణం చుట్టూ గోడ దేవుని కాపుదల. ఆ పరిశుద్ధ పట్టణం నుంచి రాజవీధిలోంచి బయలుదేరిన ఆ నది సువార్త జలాలు. అంతే, సువార్త. అది సువార్త జలాలు. అంటే సువార్తను అంగీకరిస్తేనే కానీ
ఆ సువార్త జలాలు ఆ సువార్తని అంటే ఆ జలాలు తాగితేనే కానీ వాడు నిత్య జీవాన్ని పొందలేడు. నా మాటలు నిత్య జీవమై ఉన్నాడు యేసుప్రభు వారు యోహాను సువార్తలో. నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పటికీ దప్పికొన్నాను. ఎప్పుడైతే మనం యేసుప్రభు ఈ సువార్త విని బాప్తిసం పొందామో అప్పుడు మన దాహం తీరిపోయినట్టే, మన ఆత్మదాహం తీరిపోయినట్టు అనమాట. ఈ ఆత్మదాహం ఎప్పుడైతే తీరిపోయిందో మనకు భౌతికమైన ఆత్మీయంగా నీళ్ళ ఇంకా దేవుని కూర్చున్న జ్ఞానం ఎప్పుడైతే నిండిపోయిందో మనకి ఏ భౌతికమైన ఏ నీళ్ళు ఆత్మకి అవసరం అంటే ఏ బోధలో ఆత్మకి అవసరం, ఏ బోధలు కూడా ఆత్మకి అవసరం లేదన్నమాట. యేసుప్రభు వారి గురించి అన్నారు. అందుకే బైబిల్ బాగా అర్థమైనటువంటి ఏ పుస్తకం చదవలేడు. చదవండి నేను ఖురాన్ చదివాను లేదా మత గ్రంథం అయ్యేందుకురా బాబు వీళ్ళకి అనుకుంటాను నేను. యేసుప్రభు గురించి కీర్తనలోను ప్రవక్తల గ్రంథాల్లోను ధర్మశాస్త్రంలో ఉన్నాయి. అవి బాగా చదువు, అవి బాగా వివరించి సరిపోద్ది, సంఘం అభివృద్ధి అవుతుంది. మత గ్రంథాలు చెప్తే నీకేమవుతుంది? ఒకడేమంటాడంటే యేసుప్రభు గురించి ఉందంటాడు. యేసుప్రభు ఏమన్నారు? నన్ను గూర్చి ధర్మశాస్త్రంలోను ఏది లోకాసువార్త 24:44 నన్ను గూర్చి కీర్తనలోను ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాల్లో రాయబడింది అంటాడు. వేదాల్లో రాయబడింది అంటాడు ఒకడు. యేసుప్రభు వారు చెప్పలేదు నన్ను గురించి మత గ్రంథాలు ఇతర మత గ్రంథాల్లో రాయబడింది అనలేదు. ఖురాన్లో రాసుకున్నారే తప్ప రాయబడలేదు, ప్రవచించబడలేదు. ఎందుకు ఖురాన్ చదువుతున్నావు నువ్వు? నీ పుస్తకం కాదు అది. యేసుప్రభు గురించి ఉందంటాడు. యేసుప్రభు గురించి రాసుకున్నావు నువ్వు. యేసుప్రభు గురించి వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు, అంతేగాని యేసుప్రభు గురించి ప్రవక్తలు రాయించలేదు. యేసుప్రభు వారు ఏ గ్రంథంలో గురించి రాయబడిందని అందులో చదువు అంతే. వేదాల్లో సరే యేసుప్రభు ఉన్నాడంటాడండి. అలాగని తెంగరోళ్ళు అయ్యారు డెబిట్కి వెళ్ళి వేదాల్లో యేసుప్రభు ఉన్నాడని అంటే నాకు దర్శనంలో చెప్పాడు అన్నాడు రంజిత్ ఓపీర్. ఓహో దర్శనంలో చెప్పాడంటే అని పూస్తా అన్నాడు అంతే. వేదాల్లో యేసుప్రభు గురించి రాయబడిందని బైబిల్లో ఉన్నా అని అన్నాడు. బైబిల్లో చూపించాలి కదా. నాకు దర్శనంలో చెప్పాడు, వేదాల్లో నా గురించి రాయబడింది అన్నాడు. అది అంగీకరించలేదా అయ్యా? డెబిట్ ఫెయిల్ అయ్యి ఇలాగా ఎర్రోళ్ళు అయ్యారు. ఎందుకయ్యా వేరే గ్రంథాల్లో యేసుప్రభు ఉన్నాడని చెప్పడం? ఎందుకు అందులో ఎందుకు ఉంటాడు? కీర్తనలో ఉంటాడు, కీర్తన గ్రంథంలో ఉంటాడు, రాయబడింది కాబట్టి. ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి ప్రవక్తల గ్రంథాల్లో ఉంటాడు. సొలొమోను రాసిన గ్రంథాల్లో లేడు, ప్రవక్త కాదు కాబట్టి. నేను ఫలానా దాంట్లో ఉన్నానంటే మళ్ళీ ఏళ్ళు ఇందులో ఉన్నానంటాడంటే కొత్త చెప్పడానికి జనాలకి బైబిల్ చెప్పడం రాక కొత్త చెప్పడానికి. అబ్బా వేదాలు అసతోమా సద్గం అంటే బాబు ఇదేదో కొత్తగా ఉందనుకుంటాడు. బైబిల్ అండి దాన్ని వాడి భాషలో చెప్పాడు అసతోమా సద్గమయ్యా అని. ఎందుకది బాగా మనకి ఆ వెలుగు ఎవరో కాదు యేసుప్రభు అంటాడు వీళ్ళు. అలాగే చెప్పక్కర్లేదు, యేసుప్రభువే లోకానికి వెలుగని చెప్పు. అంటే జనాలకి ఏథెన్స్ ప్రజల్లాగా కొత్త సంగతులు వినాలి. ఇదేది కొత్తగా ఉంది అంటే ఆ కూడా పోతాడు కొన్నాళ్ళు, ఈ జీవితం అంతా అయిపోద్ది. అని లాస్ట్కి తిరిగి వచ్చేటప్పుడు బైబిల్ అర్థం చేసుకునేటప్పుడు బతుకైపోద్ది, కనపడతాం. కళ్ళు ఎట్టుకుని ఎత్తుకుంటూ ఉంటాడు అన్ని చోట్ల తిరిగి కూర్చుని బైబిల్ చదివి బతుకు మార్చుకుంటే సరిపోయా. దేవుడు ఎవడో ఒకడు మంచి టీచర్ని ఉపయోగించుడు, అవునా కాదా? కానీ అందులో ఉందంటాడు, ఖురాన్లో ఉందంటాడు. ఆ ఖురాన్ చదివేస్తాడు ఇడు కొనేసి. ఎందుకు నీ ఖురాన్? వాళ్ళ మత గ్రంథం అది. ఎందుకు వేదాలు నీకు? వాళ్ళ మత గ్రంథం అది. వాళ్ళు రాసుకున్నాయి, వాళ్ళ ఊహలతో రాసుకున్నాయి. ఆ ఊహలతో రాసుకుని నీకు ఎందుకయ్యా? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది, పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. ఏది మొదటి పేతురు 1:20, 2 పేతురు 1:21 చెప్తాడు కదా, మనిషిని ఊహను బట్టి కలిగింది కాదు. ప్రవచనాలు మనుషుని ఊహను బట్టి కలిగింది కాదు. ఆలోచన చేయండి. మరి మనిషిని ఊహను బట్టి కలిగినవి, మనుషుని ఊహను బట్టి కలిగినవి ఎందుకు చదువుతావు? రామాయణం చదివాడు అంటాడు. అదే వాళ్ళకే అర్థం కాలేదు ఎవరు రాశాడు, నువ్వుకెందుకు? అది అర్థమైందా? భాగవతం చదవని అంటాడు, బైబిల్ చదవడు.
ఆ ప్రవక్తల గ్రంథాలన్నీ బాగా చదివితే ప్రార్థన గ్రంథం బాగా అర్థమవుతుందా? సంఘానికి ప్రార్థన గ్రంథం చెప్తే క్రైస్తవ విశ్వాసం పెరుగుతుందా? మరే క్రైస్తవులు అంటే క్రైస్తవులు అంటే క్రైస్తవులు ఒకవేళ హింసించబడిన ప్రాణాలు కోల్పోయినా ఏం పర్వాలేదు, నష్టపోయేది ఏం లేదు, దేవుని దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం క్రైస్తవులు చంపేస్తే చిరచేరణ పెట్టాలి తప్ప ఆ ప్రభుత్వాలను తిట్టకూడదు. ఆ ప్రభుత్వం నాశనం అయిపోవాలని కోరకూడదు. చంపుతారా? చంపుకోండి. క్రైస్తవం ఇంకా వేగవంతం అయిపోద్ది. మమ్మల్ని చంపే కొలది క్రైస్తవం ఏమవుతుంది? వేగం అవుతుంది. వేగవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని చంపేయండి అని వెళ్ళాలి. అర్థమైందా? మమ్మల్ని చంపొద్దురా బాబు అని ప్రతిపక్షం దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. ధర్నాలు, రాస్తారోకులు, ప్రభుత్వాలు బెదిరించేస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? మళ్ళీ నీకు ఓటేయమంటున్నారు వీళ్ళు. క్రైస్తవం చంపావా, నీకు ఓటేయమంటున్నారు. వాళ్ళేం భయపడిపోయి ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి గుడ్ ఫ్రైడే కొంచెం మించి ఒక 5,000 ఒక 35,000 అడిగాడు అంతే. ఏది పాస్టర్లకు అమ్మయ్య అనుకున్నారనమాట. అదే ప్రభుత్వాన్ని ఎదిరించడమా? ఏమర్థమైంది అనిపించింది నాకు. చనిపోవడం ప్రార్థన చేయి. చనిపోయినట్టు వాళ్ళు ఒకవేళ క్రైస్తవుడైనందుకు చంపేశారనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయి. ఆ చచ్చిపోయిన కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు. అంటే ఆయన ఆధీనంలో ఉంటాడు. పరలోకం వెళ్ళిపోతాడని కాదు, ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతాడు, పరదేశంలో. ఆనందించాల్సిన విషయం ఇది. నన్ను చంపని వెళ్ళాలి. నా ఎక్కడ చంపేతనో ఒకడు గన్నట్టుకు తిరుగుతున్నాడంటే ఎవడు హైదరాబాదులో గన్మ్యాన్లు ఎట్టుకుని తిరుగుతున్నాడు. సీక్రెట్ గన్ ఎవడు కలవరి సతీష్ గన్నెట్టుకుంటాడంటే రోజు. ఇంకెందుకు ఇడికి కాపుదలు అర్థం అవ్వలేదు. 21 అర్థం అవ్వలేదు. ఇడికి 21 అధ్యాయం అర్థం అవ్వలేదు. 21 అధ్యాయం ప్రార్థన గ్రంథం అర్థమైతే గన్న కాదు కదా, చిన్న సూది పిండి కూడా అట్టుకెళ్ళం. అర్థమైంది? నీకు ఎవడో కాపుదలు ఉండడు. ఎవరో ఒకరిని తోడుగా వేసుకుని వెళ్తామంటే సువార్తకి సరిపోదా? బుల్లెట్ ప్రూఫ్ బండ్లు ఎవరు కావాలంటే లోకంలో రాజకీయ నాయకులు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చంపేస్తారో. ఇందిరాగాంధీని ఎవరు చంపేశారు? సెక్యూరిటీ అండి. వాళ్ళకి ఆ సెక్యూరిటీ అంత బలహీనమైంది. ఇది మన సెక్యూరిటీ ముత్యాలతో కట్టుబడి దాన్ని అసలు ఒక ముత్యాన్ని కూడా ఒక గణపు ఇలా గుచ్చలేదంతే. ముత్యాలతో కట్టుబడిన ప్రకారం. అర్థమైందా? ఏమన్నాడు పరోని అభిమేలెకుని, అబ్రహాం భార్యను ముట్టుకున్నావు చంపేస్తానన్నాడు. దేశాన్ని పరిపాలించిన రాజుని బెదిరించాడు. దేశాన్ని పరిపాలించిన రాజుని గద్దించాడు దేవుడు. అబ్రహాం భార్య మీద చెయ్యేసావా చంపేస్తానన్నాడు అంతే. అయ్యా నేను చెయ్యనయ్యా అన్నాడు అంతే. ప్రధానమంత్రికి భక్తిపడిని ముట్టుకోవడానికి యోగ్యత, భక్తిపడిని ఆన్ చేయడానికి అవకాశం లేదు ఆయన అనుమతి లేకుండా. అంత గొప్ప కాపుదలు ఉంది. అంటే ఇంత గొప్ప కాపుదలు ఉన్నప్పుడు ఎందుకయ్యా క్రైస్తవులు చంపడతారంటే ఆ ప్రభుత్వం తీసేయాలంటే పరిశుద్ధుల రక్తం చిందించబడాలి. అందుకు అవకాశం ఇచ్చాడు. క్రైస్తవులు కాపుదలు ఉంది కదా, మరి ఎందుకు చంపేస్తున్నప్పుడు కాపాడాలి కదా. క్రైస్తవులు చంపేస్తున్నప్పుడు కాపాడాలి కదంటే ఆ ప్రభుత్వాలను భూమి మీద తీసేయాలనుకున్నప్పుడు దేవుడు కొంతమంది చంపడానికి అవకాశాలని ఇస్తున్నాడే తప్ప. అర్థమైందా? అంతేగాని ఆయన బిడ్డలను ఆయన కాపాడుకోలేక కాదు. ఎంత గొప్ప ప్రాకారం పెట్టినప్పుడు ఇది ఎంత పెద్ద లెక్క ఏంటి? అందుకని దేవుని సింహాసనం యొక్క అధికారం నుంచే నది వెళ్తుంది. ఆ నదిలో నీళ్లు తాగేవాడు నిత్య జీవం కలిగి కాపులు కాస్తాడు అన్నమాట. పంటలు దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటాడన్నాడు కదా. అలాగ అవుతాడు ఒక వ్యక్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేగాని పరలోకాన్ని గురించిన వర్ణన కాదు ఇది. పరలోకాన్ని గురించిన వర్ణన కాదు. పరలోకం ఉంది, దేవుడు నివసించే లోకం, నెమ్మది ఉండే లోకం, అంతే చాలు. ఇంకా దాని గురించి వర్ణన నీకు ఎందుకు అవసరం? సంఘం ఎంత గొప్పదో వర్ణించాడు 21 అధ్యాయంలో. సంఘం ఎంత గొప్పదంటే అర్థమైందా? ఎంత గొప్పదంటే సంఘము భూరాజులు కూడా అందులోకి రావాల్సిందే. భూమి మీద పరిపాలించే రాజులు కూడా ఎక్కడికి రావాలి? ఆ పట్టణంలో ప్రవేశిస్తేనే కానీ వీళ్ళకి ఏం లేదు, కాపుదల లేదన్నమాట.
అందుకని కాన్స్టాంటినే రాజు కూడా రోమా ప్రభుత్వంలో ఉన్న ఒక రాజు కాన్స్టాంటినే రాజు క్రైస్తవులకు వచ్చాడు. అర్థమైందా? చాలామంది అధికారులు, ప్రభుత్వ అధికారులు అపోస్తల కార్యంలో బాప్తిసం పొందారు. అర్థమైంది? మా వెలుగులో మా అధికారంలో ఏమీ లేదు, దేవుని అధికారమే అని చెప్పేసి. అందువల్ల ఇవి గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక పట్టణము, ఆ పట్టణానికి నీళ్ళు అవసరం కాబట్టి భౌతికమైన నీళ్ళు అవసరం కదా. పట్టణానికి ఎప్పుడు కూడా ఏం అవసరం? ఆ భౌతికమైన యెరూషలేముకేమో యోర్దాను నది ఉంది పక్కనే, అవునా? భౌతికమైన యెరూషలేముకి ఏముంది పక్కనే? అలాగే ఆత్మ సంబంధం యెరూషలేము అనే క్రీస్తు సంఘానికి జీవజలాలకి నది ఉందని చూపించాడు అనమాట దర్శనంలో. ప్రజలు బ్రతకడానికి, భౌతికమైన ప్రజలు బ్రతకడానికి నది ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఆ నది యోర్దాను నది. ఇక్కడేమో ఆత్మ సంబంధం జీవజలాలని నది, నిత్యము జీవించడానికి ఈ జీవజలాలని నది అనేది ఇచ్చాడనమాట. అలాగున సంఘం సజీవంగానే ఉందని చూపించాడు. అర్థమైందా? కాబట్టి 20 అధ్యాయంలో 10వ వచనంలో చూడండి. 20 అధ్యాయం 10వ వచనంలో రోమా ప్రభుత్వాన్ని వాడుకున్న అపవాదిని అగ్నిగుణంలో పడేసాడంటే అర్థం ఏంటి? వాళ్ళు ఓడించాడని అర్థం. 20 అధ్యాయం 10వ వచనం చూడండి. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడింది. అచ్చట ఆ క్రూరముఖం అబద్ధ ప్రవక్త ఉన్నారు. క్రూరముఖం ఎవరు? రోమా ప్రభుత్వం. అబద్ధ ప్రవక్త ఎవరు? మతం. రోమా ప్రభుత్వము, రోమా మతము, రోమా ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్న అపవాది అగ్నిగుణంలో పోయి వేయబడ్డారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఓడిపోయారని అర్థం. దేవుని ప్రజలను హింసించే విషయంలో ఏమయ్యారు? ఓడిపోయారు అని. అగ్నిగుణంలో వేయటం అంటే ఓడిపోయారు. నిత్యాగ్ని అనే మాట వాడాడంటే కనుక అది ఆత్మలలో శిక్షించబడే ప్రాంతం అన్నమాట. జస్ట్ ఇది అగ్నిగుండం అనే మాట వాడాడు కాబట్టి ఇది ప్రభుత్వాలని తీసివేయటం అనేది అన్నమాట. అంటే దేవుని ప్రజలే సజీవంగా ఉన్నారు, కానీ దేవుని ప్రజలు సజీవంగానే ఉన్నారు. దేహం విడిచిపెట్టిన ప్రజలు వాళ్ళు సజీవంగానే ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వం మతం అనేవి ఏమైపోయినాయి? సంఘం ఎదుట ఓడిపోయినాయి. వాళ్ళ ప్రభుత్వాలని తీసేశారు, వాళ్ళ ఆకాశాలను తీసేశారు, వాళ్ళ భూమిని తీసిపెట్టేశారు. దేవుని ప్రభుత్వం సజీవంగా ఉంది, సంఘం అని చూపించాడు అన్నమాట. అంటే ఇప్పుడు సంఘము అనేది ఎప్పుడు ఉండేది, చచ్చిపోయినా ఉంటారు. అది అలాగున సంఘం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకొచ్చాడండి 21వ అధ్యాయంలో. సంఘం యొక్క కాపుదల యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడండి. అలాగే సువార్త యొక్క ఈ నది ఎంత విలువైందో, దానివల్ల నిత్యజీవం అనేది కాపు కాస్తుందని చెప్పేసి సువార్త యొక్క విలువ గురించి మాట్లాడాడు. సంఘం విలువ, సంఘానికి ఉన్న దేవుని కాపుదల యొక్క విలువ, సంఘంలో ప్రవేశించడానికి సువార్త అనగా సువార్త యొక్క విలువల గురించి మాట్లాడుకుంటూ వచ్చారన్నమాట. అంటే సువార్తని ఎవడు ఆపలేడు, సంఘాన్ని ఎవడు పాడు చేయలేడు, దేవుని కాపుదల ఉంది ఆ పట్టణానికి అని చూపించాడు అనమాట. అప్పుడు అక్కడ శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులు అనుభవించడానికి ఇష్టపడతారు తప్ప పారిపోవటానికి ఇష్టపడతారు. భవిష్యత్తు ఇలా ఉంటుందని యేసుప్రభు వారు దేవదూతకి చెప్పి యోహాను గారికి చెప్పించాడు అనమాట. అది ప్రార్థన అయిపోయింది. ప్రార్థన 6వ వచనం నుంచి 6వ వచనం 22:6. 20వ అధ్యాయం మీకు అర్థమైందా? రోమా ప్రభుత్వాన్ని తీర్చేశాడు, అయిపోయింది. సంఘం సజీవంగా ఉందని చూపించాడు, సంఘానికి కాపుదల ఉందని చూపించాడు, సంఘానికి సువార్త అనే నది ఉంది అని చూపించాడు. అంతే 21వ అధ్యాయం. అదే రాసుకోండి మీరు. రోమా ప్రభుత్వము తీసివేయబడింది, సంఘం సజీవంగానే ఉంది, సంఘానికి దేవుని కాపుదల ఉంది, సంఘంలో ఉన్న వారికి సువార్త నది ఉంది, జీవజాలాలు దేవుని మాటలు ఉన్నాయి, నివసించడానికి బ్రతకడానికి ఆత్మీయంగా బ్రతకడానికి ఉండాలా వద్దా? అంతే విశ్లేషణ. 21వ అధ్యాయం విశ్లేషణ. ఇప్పుడు భౌతికమైన యెరూషలేము ఉందండి,
ఆ ప్రజలు బతకడానికి భౌతికమైన నది ఉందా లేదా? అలాగే ఆత్మ సంబంధమైన సంఘం అనే యెరూషలేము ఉంది. ఆ సంఘము ఆత్మీయంగా బ్రతకడానికి వాళ్ళకి నది ఉండాలి వద్దా? అదే జీవజాలాల నది. సువార్త, దేవుని మాటలు, అది ఆ నది ఉందన్నమాట. యెరూషలేము కూడా గోడలు ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి లేవా? యెరూషలేము పట్టణానికి గోడలు ఉన్నాయి. ఆ గోడలు కూల్చేశారు కదా ఎవరు? బబులోను చక్రవర్తి. తర్వాత నెహెమ్యా వచ్చి కట్టాడు, అవునా? అంటే యెరూషలేము ఉంది, యెరూషలేముకి గోడలు ఉన్నాయి, చుట్టూ గోడలు ఉన్నాయి, భౌతికమైన గోడలు ఉన్నాయి, భౌతికమైన యెరూషలేముకి ఉన్నాయి లేవా? అలాగే ఆత్మ సంబంధం యెరూషలేము అనే సంఘం ఉంది. ఆ సంఘానికి దేవుని కాపుదలని గోడలు ఉన్నాయి. ఆ ఆత్మీయంగా బ్రతకడానికి జీవజాలాల నది ఉంది. ఆత్మీయంగా బ్రతకడానికి అంటే ఆత్మీయంగా ఎదగటానికి నీళ్లు ఉన్నాయి అని చూపించాడు అన్నమాట. సువార్త, దేవుని మాటలని. మరి ఆత్మీయంగా నీరు లేకపోతే, పట్టణానికి నీరు లేకపోతే మనుషులు ఎలా బతుకుతారు? అలాగే సంఘానికి దేవుని వాక్యం లేకపోతే ఎలాగ అభివృద్ధి అవుతుంది? ఆత్మీయంగా ఏమో అది అభివృద్ధి అవుతారు అదనమాట. ఆ నది ఉండడం వల్ల ఆత్మీయంగా అభివృద్ధి కోసం ఉందన్నమాట. అదే 12 కాపులు కాదు, నిత్య జీవం అనే పంట నిత్య జీవం అని పొందుతారు, నిత్య జీవం అనే ఫలాలు కాస్తారన్నమాట. ఆ దేవుని మాటలని అభివృద్ధి అవుతారన్నమాట. సంఘాన్ని యొక్క ఉన్నతమైన స్థితిని చూపించుకొచ్చారన్నమాట. ఆరో వచనం నుంచి 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగ నాతో చెప్పాను, ఈ మాటలో నమ్మకములను, ఏ మాటలు ఇప్పటిదాకా చెప్పిన మాటలన్నీ, అది రోమా ప్రభుత్వం ఓడిపోద్ది, రోమా ప్రభుత్వానికి ఉగ్రతలు కురిపించబడతాయి, రోమా ప్రభుత్వాన్ని ఓడిస్తాడు ప్రభువారు, అదైనా రోమా మతం తొలగిపోద్ది, అదైనా దానికి ఆ రోమా ప్రభుత్వం వాడుకున్న అపవాదును కూడా బంధిస్తాడు అని, అదే తర్వాత సంఘం సజీవంగానే ఉంటుంది, సంఘం ఎప్పుడు నిత్యంగా ఉంటుంది, అదైనా సంఘానికి దేవుని కాపుదలని గోడలు ఉంటాయి, దాన్ని ఎవరో ఏమీ చేయలేరు అని చూపించాడు అన్నమాట. ఈ మాటలు ఎలాంటి సత్యములు, ఈ మాటలు నమ్మకాలు, సత్యాలై ఉన్నాయి, వాస్తవాలై ఉన్నాయి. ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభు త్వరలో సంభవించవలసిన వాటిని చేతగుర్తు పెట్టుకోండి. అక్కడ త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకే జాగ్రత్త పెట్టుకున్నమాట. త్వరలో అంటే ఇప్పుడు చెప్పబడినవి అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి త్వరలో సంభవించవలసినవి అన్నమాట. ఆ సంభవలసిన వాటిని అన్నీ ముందే చూపించేశాడు పరలోకంలో యోహాను గారికి, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. త్వరలో సంభవించవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాడు యోహాను గారికి. యోహాను గారు చూపడానికి ఎవరిని పంపాడు? దూతను పంపించాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యాలు గైకొనేవాడు, అది త్వరగా వస్తున్నాను అనేది తీర్పుకి. అదే అన్నాను. యోహాను నేను ఈ సంగతులు వినినవాడును చూసినవాడు. జాగ్రత్త పెట్టుకోండి. ఎవరు చూశారంటే ఇవన్నీ? విన్నవాడు, చూసినవాడు. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుతున్న దూత పాదాలు ఇతడు నమస్కారం చేయుటకు సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేనును నీతోనూ ప్రవక్తల నీ సహోదరులతో ఈ గ్రంథమందున వాక్యాలు గైకున్న వారితో సహా దాసుడు దేవునికే. యేసుప్రభువు చెప్పారు కదా మత్తయి 4 అధ్యాయంలో, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మ్రొక్కి. అపవాదికి నమస్కారం చేయమన్నాడు, యేసుప్రభువు వారిని అన్నాడు అపవాది, నాకు నమస్కారం చేయి ఈ లోకమంతా. అప్పుడు ఏమన్నాడు ఆయన? నీ దేవుడని యెహోవాకు మాత్రమే మొక్కి, ఆయనకు మాత్రమే నమస్కారం చేయమన్నాడు. దేవుడు మాత్రమే ఆరాధనకు పాత్రుడని. వీళ్ళేమో ఆరాధన యేసుకే ఆరాధన అంటే తెగ ఊపేస్తున్నారు వీళ్ళు. అక్కడికి వెళ్ళాక ఉంటుంది వీళ్ళ పని. ఏంటి మనం చేసినంత వ్యర్థ ఆరాధనని. వద్దు సోమ, నేను నీతో సహదాసుని దేవునికే నమస్కారం చేయమని చెప్పాడు. మరి అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమున్న ప్రవచ వాక్యాలకు ముద్ర వేయవలదు, కాలం సమీపమైందని. దానియేలు గ్రంథం 12 అధ్యాయం 9 వచనంలో దానియేలుకి సుమారుగా
క్రైస్తవ్యము అనేది యేసుప్రభు రాకముందు ఒక 400 సంవత్సరాలకు ముందే దానియేలుకి సంగతులు చూపించబడ్డాయి కొన్ని. అక్కడ ఆయనకు మాత్రం ముద్ర వేయమన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 12:9 దానియేలుకు చూపించబడిన దర్శనాలు ఏమో ముద్ర వేయమన్నాడు, చెప్పొద్దన్నాడు. ఇది 12:9 అసలు ఈ సంగతులు అంతకాలం వరకు మరుగుగా ఉన్నట్లు ముద్రింపబడినాయి కనుక దానియేలు నువ్వు ఓడకపోమని చెప్పింది. అది ముద్ర వేయమన్నాడు. దానికి ఇక్కడేం ముద్ర వేయొద్దన్నాడు, త్వరలో సంభవించినట్టు. అక్కడేమో సంవత్సరాల తరబడి 100 సంవత్సరాలు పడుతుంది కాబట్టి దీనికి ముద్రేసే. ఇదేమి ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు, నువ్వు వీళ్ళకి ఎవరికే చెప్పక్కర్లేదు. ఎందుకంటే 4 తరాల తర్వాత వస్తుంది సుమారుగా క్రైస్తవ్యం అనేది. అందువల్ల ఇప్పుడు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ కదా, 400 సంవత్సరాలు పడుతుంది కాబట్టి వాళ్ళకి యేసుప్రభు గురించి వివరించిన వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఇక్కడైతే సంఘానికి అవసరం. త్వరలో ఏం సంభవించాలో శ్రమలో అనుభవిస్తున్న క్రైస్తవులకి అక్కడ తొందరలో అంటే కొద్ది కాలంలో జరగాలి. జరిగాయి కాబట్టి వాళ్ళకి అవసరం. అందుకే ముద్ర వేయొద్దన్నాడు, వెల్లడి చేయమని అర్థం. ముద్ర వేయొద్దంటే అర్థం ఏంటి? వెల్లడి చేయమని అర్థం. వెల్లడి చేయమని అర్థం. వెల్లడి చేయమన్నది మన వాళ్ళు రహస్యం అంటున్నారు వీళ్ళు. వెల్లడి చేయమంటుంది ఏమంటున్నారు వీళ్ళు? అది మర్మం అంటున్నారు వీళ్ళు. రాదని అంటలేదు వీళ్ళు, నాకు తెలియదు అని అంటలేదు, అంత దాకా చదవలేదు అంటలేదు. అంతే అది ఇంకా ఏమన్నా అంతే కదా. రాదని ఒప్పుకోవాలి కదండి. ఇంగ్లీష్ లెటర్ ఇచ్చారు, రాదని చెప్పాలి. అర్థమైంది. దాన్ని మర్మం అనకూడదు, అవునా? అది నాకు ఆ భాష ఏమవ్వాలి, రాదని. అలాగే ప్రకటన గ్రంథం కూడా భాష నాకు రాదని చెప్పాలి. ఆ విద్య నేను నేర్చుకోలేదని చెప్పాలి. అది మర్మం అంటే అయ్యగారు మర్మం అన్నారు కాబట్టి దాని మర్మమే అది అని చెప్పాలంటే ప్రశ్నలు వేయకూడదు అంతే. కాబట్టి కాలం సమీపమైంది అంటే ఈ ప్రవచన వాక్యాలు ముద్ర వేయద్దు, కాలం దగ్గర పడింది. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనియండి అంటే ఎవడు ఏం చేస్తున్నాడో చేయనివ్వండి అంతే. వాళ్ళకి రాబోయే కాలంలో శిక్ష ఉంది. అక్కడ రాబోయే కాలంలో అపవిత్రుడైనా వాడు ఇంకా అపవిత్రుడిగా ఉండేమో, నీతిమంతుడని ఇంకా నీతిమంతుడిగా ఉన్నాయి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉన్నాయి. ఇదిగో త్వరగా వస్తున్నాను. ఎవరు ఎలా ఉన్నారో అలా ఉన్నామండి. నేను వస్తున్నాను రోమా ప్రభుత్వాన్ని శిక్షించడానికి. ఇది రోమా ప్రభుత్వాన్ని శిక్షించడానికి అనుకోలేదు, రెండోసారి వస్తున్నాడు అనుకున్నారు వీళ్ళందరూ. రెండోసారి కాదు, ఇక్కడ ప్రజల గురించి చెప్పాడు. ఇక్కడ వాని ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. అది రోమా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన జీతం ఎవరి దగ్గర ఉంది? అదండి. నీతిమంతుడిగా బతికేవాడికి జీతం ఆయన దగ్గరే ఉంది. అంటే ఆ కాలానికి సంబంధించినవే. ఇప్పుడు మనం ఏమి అన్వయించడానికి ఏమీ లేదు. ఏ ప్రభుత్వమైనా క్రైస్తవులు చెబుతుంటే అన్వయించవచ్చు, దీనికి దగ్గర పడిన సమయం అని. దానికి వాడకూడదు. యేసుప్రభు త్వరగా వస్తున్నాడని నువ్వు ఎలా చెప్తావు? ఎప్పుడు వస్తాడో తెలియదని చెప్పాలి. తెలియదని చెప్పాలని యేసుప్రభు చెప్పారు ఎప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తారో కాబట్టి సిద్ధపడను. మనం త్వరగా అంటే దగ్గరకు వచ్చేద్దంటే సిద్ధపడిపోతారు. అలా కాదు, ఎప్పుడు వస్తాడో తెలియదంటే సిద్ధపడతారు. త్వరగా వస్తుందనే మాటకి రెండో రాకడికి సంబంధం లేదు అని చెప్తున్నాను నేను. దానికి అవును, నువ్వు సంఘాల్లో చెప్పేటప్పుడు విషయం చెప్పాలి వాళ్ళకి. ఇది రోమా ప్రభుత్వంలో భక్తిహీనుడిగా బతుకుతున్నవాడు భక్తిహీనుగా బతకనిమ్మన్నాడు, నీతిమంతుడుగా బతుకుతున్నాడు నీతిమంతుడుగా బతకనిమ్మన్నాడు. ఎందుకంటే తీర్పు తీర్చే జీతం ఇచ్చే దేవుడు కాబట్టి. అలాగే రేపు కూడా మనం బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి మనకు కూడా జీతం ఉందని చెప్పాలి తప్ప దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చేసి అన్వయించకూడదు. ఇదిగో త్వరగా వస్తున్నాను అంటున్నాడు, వచ్చేస్తున్నాడు అనకూడదు మనం. అది రెండో రాకడ గురించి కాదు అని స్పష్టంగా చెప్పేయాలంటే
అది వాడకూడదు. ఆ రెండో రాకడనే ప్రసంగంలో నువ్వు వాడకూడదు. అది నువ్వు రెండో రాకడనే ప్రసంగం చేస్తున్నప్పుడు ఈ పదాన్ని వాడకూడదు. అవును. యేసుప్రభువు వారు కాబట్టి ఇప్పుడు అధికారి, దేవుని పక్షంగా పరిపాలించే అధికారి యేసుప్రభువు వారు కాబట్టి నేను సిద్ధపరిచిన చేయడం నా అర్థం ఉందన్నాడు. అంతే. తీర్పు తీర్చాలి కాబట్టి ఆయనే కాబట్టి. నేనే ఆల్ఫయు ఓమేగా అంటే నేను కూడా మొదటివాడిని కనపడవాడిని. తండ్రి ఎలాగైతే మొదటివాడు కనపడవాడో నేను కూడా మొదటివాడిని. ఆల్ఫా ఓ మేఘా ఇవి గ్రీక్ యొక్క అక్షరమాలలో మొదటిది ఆల్ఫా, రెండవది ఓమేగా ఆఖరిది. గ్రీకులో మొదటి అక్షరం లాస్ట్ అక్షరం. మొదటివాడు కడపటివాడు ఆది అంతమై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారే, జాతకుది పెట్టుకునే మాట, జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మమ్మల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రాలు ఉదుక్కునేవారు ధన్యులు. అంటే ఆ సంఘములోకి ప్రవేశించేవారు ధన్యులు. జాతకుది పెట్టుకున్న మాట మళ్ళా చదువుతున్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రాలు ఉదుక్కునేవారు. వస్త్రాలు ఎప్పుడు ఉదుక్కుంటారు? యేసుప్రభువు రక్తంలోనే కదా. మరి బాప్తిసం పొందితేనే కదా వస్త్రాలు ఉతకబడతాయి, తెలిపోతాయి. అదనమాట. వస్త్రాలు యేసుప్రభువునందు విశ్వాసం ఉంచినట్టు వాడికి ఉతుక్కుంటాడు. ఆ వస్త్రాలు ఉతుక్కున్నవాడే ప్రవేశిస్తాడు. ఎక్కడికి? సంఘంలోకి. అదనమాట. కుక్కలు ఎవరు? ఈ కుక్కలు అబద్ధ బాగు. ఫిలిప్పి 3:1 అబద్ధ బాగు, దుష్టులైన పనివాళ్ళు. కుక్కలు మాంత్రికులు, వ్యభిచారికులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించి ప్రతివాడు వెలుపటి నందు. వెలుపటి అంటే సంఘం బయట. వెలుపటి అంటే ఏంటి? సంఘం బయట. సంఘము కోసరము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. సంఘాల కోసం ఈ సంగతులన్నీ చెప్పడానికి పంపాడంటండి దేవదూతని. యేసుప్రభువు వారు పంపారంట. నేను అంటే యేసుప్రభువు వారు అంటున్నారు, నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను అనమాట. అంటే నేను దావీదు వేరు చిగురు చెప్పాడు కదా యెషయా గ్రంథంలో. దావీదు మొద్దు నుండి అంటే దావీదు సంతానం నుంచి వచ్చిన వాడు నేను అని చెప్పారనమాట. 11వ అధ్యాయంలో చెప్పాడు కదా యెషయా గ్రంథం. ప్రకాశమైన వేకు చుక్కనై ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నారు. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం. వినువాడు రమ్మని చెప్పవాలను. దప్పికొన్న వానికి రానిమ్ము. జాతకుది పెట్టుకోండి. సువార్తను అంగీకరించే వాడిని ఏం చేయండి? రానివ్వాలి. దప్పికొన్న వానికి రాని. ఇచ్చేయించు వాడిని జీవజలాలని ఉచితంగా పుచ్చుకొనిమ్ము. సువార్తను ఉచితంగా బోధించాలన్నమాట. సిలువను కూర్చున్న వార్తని ఉచితంగా బోధించాలి. కాబట్టి జీవజాలాన్ని ఉచితంగా పుచ్చుకొనిమ్మంటే సువార్తని ఉచితంగా విననిమ్ము అని అర్థం అన్నమాట. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. సంఘం పరిశుద్ధాత్మ. అంతే. పరిశుద్ధాత్మ ద్వారానే కదా మరి సందేశం రాయబడింది. అందుకే రమ్మంటున్నారు. సంఘం కూడా రమ్మంటుంది, పరిశుద్ధులు కూడా రమ్మంటున్నారు లోపలికి. ఎలా వస్తాడు? జీవజాలాలు ఇస్తేనే కానీ రాలేరు కదా. అది సువార్తని అంగీకరిస్తేనే కానీ రాలేడు కదా లోపలికి. ఈ పుస్తకాల్లో ఈ గ్రంథమందున ప్రవచన వాక్యాలు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చేది ఏమనగా, ఎవడైనా వీడితో మరి ఏదైనా కలిపిన ఎల్లా. ఏది? ప్రకటన గ్రంథంలో అంతేకాదు. ఓల్డ్ మొత్తం బైబిల్ అంత కాదు. అదే మన ఈ గ్రంథం అందుంది. ఈ గ్రంథం అనే మాట వాడింది ఎందుకు? ప్రకటన గ్రంథం ప్రవచన రూపంలో రాయబడింది కదా.
ఈ గ్రంథమందున ప్రవచన వాక్యాలు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చిన ఏమనగా, ఎవడైనా వీడితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వాడికి కలగజేస్తాడు. ఏ గ్రంథంలో? ప్రకటన గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు అన్నమాట. భక్తిహీన మీదకి వచ్చే తెగుళ్ళు. అబద్ధ బోధకులు మార్చేస్తారు కదా, ఆ అబద్ధ బోధకులకి ఈ తెగుళ్ళని వచ్చేస్తాయి వాళ్ళకి. మరి నేను అప్పుడే 5-6 సార్లు ప్రకటన గ్రంథం చెప్పాను, నాకు ఈ తెగులు ఏం రాలేదే. నేను కలపలేదు, ఉన్నది వివరించాను, తీసేయలేదు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు వాక్యంలో ఏదైనా తీసేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేకుండా చేయండి. సంఘంలో సభ్యత్వం ఉండదన్నమాట. సంఘంలో సభ్యత్వం ఉండదు, తీసేస్తాడనమాట సభ్యత్వం. సంఘంలో సభ్యత్వం లేకపోతే పరలోకానికి వెళ్ళడం అది. అందుకని సంఘంలో వాళ్ళు చెప్తున్నాడు ఇది. ఎవరైతే వింటారో, సంఘాలు విన్నారు కదా, విన్నారా వినలేదా? ఇప్పుడు ఈ యోహాను గారి ద్వారా ఈ దేవదూతలు అక్కడ ఉన్న సేవకులు పట్టుకెళ్ళి సంఘాలకు ఇస్తారు, సంఘాల్లో చదువుతారు. ఈ సంఘాల్లో చదివిన వాళ్ళు ఏం చేయకూడదు? ఈ గ్రంథంలో కలపకూడదు, తీసేయకూడదు. ఈ సంగతులకు సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడేండును గాక. ఆమె పరిశుద్ధులకు ఎందుకు తోడుగా ఉండాలని? పరిశుద్ధులు శ్రమలు పడుతున్నారు కాబట్టి. అదైనా అర్థం లేదు. ఇప్పుడు అడగండి ప్రశ్నలు ఓ 10 నిమిషాలు. గెలగ మనకు మధ్యాహ్నం నుంచి లేదు కాబట్టి మీకేమైనా అనుమానాలు, మీకు ఇష్టం వచ్చిన అనుమానాలు? అబే కేవలం రోమా ప్రభుత్వం యొక్క తీర్పు, దానికి సంబంధించిన విషయాలన్నీ. ఇరవై 22వ అధ్యాయంలో సారాంశం ఏంటంటే అదే సంఘాలు అదే ఈ రాయబడిన సందేశంలో కలపకూడదు, తీసేయకూడదు అని చెప్పాడు. కలిపినా అది ప్రకటన గ్రంథంలోనే. మత్తయి సువార్తలు ఏం కలుపుతావు, యోహాను సువార్తలు ఏం కలుపుతావు, అపోస్తల కార్యాలు ఏం కలుపుతావు, రోమపత్రికలు ఏం కలుపుతావు? కలుపుతానికి ఏం లేదు అందులో. చెప్పింది చెప్పడమే. అందులో వాక్యాన్ని వక్రంగా చెప్పాలేమో తప్ప కలపడానికి ఏమి. కానీ ప్రవచన వాక్యాలు కలిపేయచ్చు. ఆ మృగం అంటే వేరేదో చెప్పేయచ్చు. ఈ మృగం ఎవరో కాదు, వాళ్ళు ఏళ్ళ చెప్పేవనుకో అయిపోయినట్టే, అంతే అయిపోతారు. మరి ఇది పరలోకం అంట చెప్పారనుకోండి అయిపోతారు. అందుకే ఎప్పుడైనా ఇంతకుముందు ఇలా చెప్పుంటే నాయన నన్ను క్షమించండి, ఇది నేను పరలోకం అని చెప్పాను, నాకు తెలియదు కాబట్టి నాయన అని చెప్పండి, అంతే సార్. అంతే కదా మరి. తెలియనప్పుడు ఏముంది, తెలియనట్టు చెప్తాం. అంటే మనము ప్రజలకి తెలియక చెప్పామనుకోండి పర్వాలేదు. కానీ మన ధన సంపాదన కొరకు మార్చి చెప్పామనుకోండి అప్పుడు లెక్కలో తీసుకుంటాడు. జనాల్ని తప్పుదారులు పట్టించడానికి మన భౌతికమైన వృద్ధి కోసం జనాలకి కల్తీ చేసి చెప్పామనుకోండి అది లెక్కలో తీసుకుంటాడు. కానీ తెలియకుండా మాట్లాడేసాం అనుకోండి అది లెక్కలోకి రాదు. అది అలా తీసుకుంటే ఎవరెవరు ఉండరు. లేదు, అది తెలియదు కదా మరి. తెలియక చెప్పారు ఇక్కడ వాళ్ళకి, అక్కడ ప్రజలకి ఇది. ఇక్కడ ప్రజలకి ఏం చెప్పినా ఏం కాదు, అది దీని ప్రయోజనం.